అందరూ బాగున్నారా? చిన్న పాట లేదంటే ఒక చిన్న కవిత్వం జనాల్ని చైతన్యపరచడంలో ఎప్పుడు ముందుంటది. ఉద్యమాల్ని నడిపింది ఏంటి అంటే ఖచ్చితంగా కళలు, కళాకారులే అని చెప్తాం కదా మనం ఈజీగా. ముఖ్యంగా తెలంగాణ రావడానికి కూడా కళాకారుల వంతు ఎంతైతే ప్రయత్నం ఉందో దాన్ని మనం స్మరించుకోవాల్సిందే. అంతేకాకుండా మహిళలు స్వయంగా విప్లవోద్యమంలో ఉండి ముందుకెళ్తూ అటు అడవిలో ఉండకపోయినా మన జనజీవన స్రవంతిలో ఉంటూ కూడా అన్నలకి చేదోడు వాదోడుగా ఉండి పాటలు పాడుకుంటా జనాలందరినీ చైతన్యం చేసుకుంటూ ఉన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు విప్లవోద్యమం ప్రభావం కానివ్వండి, ఆ ఆచూకీ కానీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నప్పటికీ కూడా మనం వాళ్ళ పాటల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అసలు ఉద్యమం అంటే ఎట్లా ఉంటుంది, అన్నలు ఎట్లా ఉంటారు, లేదంటే వాళ్ళ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎట్లా పనిచేస్తారు అన్న విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రస్తుతం నేనైతే నకిరేకల్లో ఉన్న అరుణోదయ నిర్మలక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తనతో మాట్లాడదాము. మీ అందరికీ గుర్తొచ్చే ఉంటుంది, అరుణోదయ నిర్మలక్క అంటే విమలక్క వాయిస్తో మంచి మంచి పాటలు పాడి ఉద్యమం టైంలో వేదిక ఎక్కిందంటే ఖచ్చితంగా అందరూ కళ్ళ నీళ్ళు పెట్టాల్సిందే. ఆ అక్క దగ్గర ఇంటరాక్ట్ అవుదాం. హలో అక్క. హాయ్. బాగున్నారా? బాగున్నా. మాట్లాడను. ఫస్ట్ నాకు పాట కావాలి. ఓకే, మీరే పాడండి, ఏది పాడతారన్నది. నేను ఫస్ట్ ఈ విప్లవోద్యమం వైపు రావడానికి, ఇటు ఇన్స్పైర్ అవ్వడానికి గల కారణం కామ్రేడ్ రంగవల్లక్క. ఆ అక్క మేము స్మరించుకుంటూ పాట పాడతాను. ఓకే. మా అక్క రంగవల్లి మారగులు జెండావు, మా అక్క రంగవల్లి మారగులు జెండావు, పోరులో ఒరిగినావో తల్లి, పోరులో ఒరిగినావా పొలికే కాలైనావా, పోరులో ఒరిగినావా పొలికే కాలైనావా, ధనికింట్లో పుట్టిన బిడ్డ దళితుల్లో పెరిగినాది, సింపిరి గుడ్డలు ఉన్నా సినిగిన బ్రతుకుల చూసి చెట్ల కింది బతుకులకు సెవనై ఉంటానంది, మా గుడిసెలకు నిట్టాడోలే ఏ తల్లి, గుడిసెలకు నిట్టాడోలే గూడంలో నిలిసినాది, గుడిసెలకు నిట్టాడోలే గూడంలో నిలిసినాది, మాలావు గుండె గల్లా మొండిది దండిదమ్మ, మనసుల్లో కలతలు ఉన్నా కలకలమని నవ్వించింది, పొగసూరే మనసొద్దాని మంచోలే మెరువా మంది, మా పుట్టింటి పట్టు చీరో తల్లి, పుట్టింటి పట్టు చీర పేరింటి పెరుగు బువ్వా, పుట్టింటి పట్టు చీర పేరింటి పెరుగు బువ్వా. అక్క, ఈ పాట ఎవరు రాశారక్క? ఈ పాట యశ్పాలన్న రాసిన పాట. అంటే మీరు పాడుతుంటే రంగవల్లక్క నిజంగా అందరు కళ్ళ ముందుకు వచ్చేలాగా పాడుతున్నారు కదా. మీ వాయిస్లో ఇంత వైబ్రేషన్ డెవలప్ అయ్యింది. మీరేమో చూస్తే 13 ఇయర్స్కే ఉద్యమంలోకి వచ్చినా అన్నారు కదా. అయితే ఈ పాట విన్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, మహిళలు నిజంగానే ఉద్యమంలో నిట్టాడులాగా ముందుండి తీసుకెళ్ళిండ్రు అని అనిపించింది. అయితే ఉద్యమంలో మీకు ఎక్కువగా ఇష్టమైన ఒక ఉద్యమకారిణి ఎవరు అంటే ఏం చెప్తారు? విప్లవోద్యమంలో మీరు కలిసి పనిచేసిన వాళ్ళలో నాకు ఎక్కువ ఇష్టం అంటే విమలక్కనే. విమలక్క, అందుకనే ఆమె వాయిస్ తీసేసుకున్నారు మీరు. అయితే స్టార్టింగ్ మీరు రంగవల్లక్క పాటతోనే వేదిక మీద నుంచి పరిచయం అయ్యారు కదా. అవును. అప్పటి నుంచే మీ వాయిస్ లో ఇంత స్ట్రాంగ్ అంటే ఫ్లేవర్ ఉన్నిందా? ఇంతే ఉంది, కాకపోతే అప్పుడు చిన్న పాపను కాబట్టి కొంచెం తక్కువ ఉండి ఉంటుంది. అయితే అంత చిన్న ఏజ్ లో మీరు ఉద్యమంలోకి వెళ్ళిండ్రు అంటే మీకు అసలు ఆ ఏజ్ లో ఉద్యమం అంటే ఏంటి మీ దృష్టిలో? ఆ ఏజ్లో విప్లవోద్యమం అంటే ఏంటిది అని అంటే పేదవాళ్ళ కోసం పనిచేస్తారు అన్నలు, లేని వాళ్ళ కోసం పనిచేస్తారు, దొరల దౌర్జన్యాలను ఎదిరిస్తారు. ఒకటి, మేము మారుమూల పల్లెటూరులో ఉన్నాం, అక్కడ కూడా మాకు అన్ని సమస్యలు ఎదురైనాయి కాబట్టి దాని మీద అంటే ఒక దళితులు అంటే చిన్న చూపు చూడడం ఇలాంటి జరిగేది ఊర్లల్లో. మేము ఎస్సీలో మేము మాదిగోళ్ళం అని చెప్పుకునే అంత లేకుంటుండేది. చాలా ఒక భయంతో మేము ఒక కిరాణం షాపుకు పోయినా లేకపోతే అప్పటికే వేరే కులాలకు అమ్మాయి ఇండ్లు ఇటు వాళ్ళ ఇండ్లు అటు అట్లా పోవాలన్నా కూడా ఒక భయంతో
ఒక ఫీవర్తో వెళ్ళే వాళ్ళం చిన్నప్పుడు. ఓకే. ఆ ఫీలింగ్తో బతికిన వాళ్ళం. ఊర్లలో కన్నలు రావడం, ఇట్లా రైతు కూలి సంఘం పని మీద కావచ్చు, విద్యార్థి సంఘాల పని మీద, మహిళల సంఘాల అట్లా వచ్చినప్పుడు మాకు ఇన్స్పైర్ అంటే అన్నలు అంటేనే పేదల కోసం పనిచేసేటోళ్ళు, లేని వాళ్ళ కోసం పనిచేసేటోళ్ళు. కాబట్టి మనం కూడా అట్లా వెళ్ళిపోతే బాగుంటుంది, ఇవన్నీ ఎందుకు కళ్ళతో చూడాలి, ఇట్లా ఎందుకు సమస్యలు ఎదుర్కోవాలని ఒక ఫీలింగ్ ఉండేది. అప్పుడు నాన్న కూడా రైతు కూలి సంఘంలో పనిచేసేటోడు విప్లవోద్యమంలో. మా ఇంటికి అన్న వాళ్ళు రావడం, అక్క వాళ్ళు రావడం అట్లా ఉండేది. దళాలు వచ్చిపోతుండేది. జనరల్గా బయట పనిచేసి అన్న వాళ్ళు వచ్చిపోయేది. నాన్న వాళ్ళకు వంటలు చేసి పెట్టడం అవన్నీ కళ్ళతో చూసిన కాబట్టి ఇట్లా పోతే బాగుంటుంది, వెళ్ళిపోవాలి అనే ఒక ఫీలింగ్తో వచ్చిన. ఒకటి అక్కడ రంగవల్లక్క ఎన్కౌంటర్ ఫస్ట్ టైం ఒక మహిళ చనిపోయేది వినడం, నేను చిన్నగా ఉండి నాకు తెలివి వచ్చినప్పుడు వినడం. అదే అట్లా పోవాలి, పాట పాడాలి, పని చేయాలి అని ఒక ఫీలింగ్. అప్పుడు ఈ అభిప్రాయంతో వచ్చిండ్రు కదా, విప్లవోద్యమంలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఈ ఉద్యమం మీద అభిప్రాయం ఏమైనా మారిందా? ఏం మారలేదు. అప్పుడు ఎట్లుండి ఇంకా ఎక్కువ స్పిరిట్తో పనిచేయడం. నేను తీసుకొచ్చినాక నన్ను ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసి స్కూల్కి పోవాలి, పని చేయాలి, ఇప్పటి నుంచి ఏమొద్దు అన్నట్టుగా చేసిరు. కానీ నాకు బడి మీద కంటే ఎక్కువ పాట మీద ఉండేది. ఓకే. అట్లా నేను బడి కూడా మానేసి కంప్లీట్గా అరుణోదయ వాళ్ళతోనే, విమలక్క వాళ్ళతోనే పాట పాడుకుంటూ తిరిగిన నేను. ఇక వాళ్ళ దగ్గర అంటే విమలక్క దగ్గర ఎన్నేళ్ళు ఉన్నారు మీరు? విమలక్క అంటే నేను 2000 సంవత్సరంలో వచ్చిన, 2015 వరకు అక్కతోనే ఉన్నా నేను. రీసెంట్ వరకు తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత పక్కకు వచ్చిన నేను. అయితే ఆ 15 సంవత్సరాలు అసలు మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు 15 ఏళ్ళు అంటే ఆన్ అండ్ ఆఫ్ కాదు సార్, కరెక్ట్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది కదా, అప్పుడు మీ జీవితం ఎట్లా ఉండేది ఉద్యమంలో? నిరంతరం పాట ప్రయాణం, ఒక దిక్కు ఆగి ఉండాలి అనేది లేదు. ఓకే. అట్లా అయితే ఎన్కౌంటర్లు జరిగినాయని తెలిసినప్పుడు మీకు ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఎట్లా అనిపించింది? భయం అయ్యేదా, వద్దు అనిపించిందా? వద్దు అని ఏమనిపించలేదు. కానీ ఎన్కౌంటర్ జరిగినప్పుడు అంటే నిరంతరం అనిపించేది, ఈరోజు నైట్ మేము పడుకుంటున్నాం ఇక్కడ అని అంటే తెల్లారితే ఏం వినాల్సి వస్తుంది, ఏం వార్త వినాలి అనే ఒక భయం బాగుండేది. కాకపోతే ఏం అనిపించకపోయేది. మేము ఆఫీసులలో పడుకున్నా, అక్కడ ఎన్కౌంటర్ జరిగిందన్న ఏదైనా కూడా కంపల్సరీ ఆఫీస్ మీద పోలీసు వాళ్ళు దాడి చేయడం, మమ్మల్ని పట్టుకొని పోవడం, మేము ధర్నాలు చేసినా తీసుకుపోవడం, అవన్నీ ఇంకా అలవాటు అయిపోయినాయి. పెద్దగా భయము, వెళ్ళిపోవాలి ఇంటికి అని ఒక ఫీలింగ్ ఏం రాలేదు. కాకపోతే విపరీతమైన బాధ ఉండేది అన్న వాళ్ళు చనిపోయినప్పుడు. వాళ్ళు మనకు ప్రత్యక్షంగా తెలియకపోయినా కూడా పరోక్షంగా వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ చరిత్ర బయటకు వస్తుంటే చాలా బాధ ఉండేది. వాళ్ళ కుటుంబాలకు దూరం అయిపోయి, ఫ్యామిలీలకు దూరం అయిపోయి ఇట్లా. అయితే ఉద్యమంలో ఉన్నప్పుడు కుటుంబం మీదకి మీకు మనసు గుంజేదా? ఎప్పుడు పోవాలి అమ్మ నాన్న లేకపోతే ఇట్లా ఫ్యామిలీ అలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాకపోయి చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకు అని అంటే పాటతోని ప్రయాణం కదా, పాట పాడుతున్నప్పుడు ఏ బాధలు కష్టాలు ఏం గుర్తు రావు, వెళ్ళిపోవాలనే ఫీలింగ్ ఉండకపోయేది. కిలోమీటర్ల కొద్దిగా నడుస్తూనే ఉండేది. కానీ ఇప్పుడు అంతా అవైలబుల్గా మంచిగా ఉంది. ఏది ఏడికి పోవాలన్నా బండో లేకపోతే ఆటో బస్సు అన్నీ. అప్పుడు ఇట్లా రోడ్లు కానీ ఇంత పెద్దగా ఇట్లా లేదు కదా. గ్రామాలలో పోవాలన్నా నడిచిపోయేటోళ్ళం మేము. ఎంత దూరం నడిచినా యాస్ట్ అనేది ఉండకపోయేది. అక్కడ గ్రామానికి పోయిన తర్వాత అక్కడ మేము ఒక పాట పాడి ప్రోగ్రామ్ అయిపోయినాక మేము ఇట్లా కళాకారులం వచ్చినాం, మాకు ప్రజలే కాబట్టి అన్నం పెట్టాలి అని అడగడం, అట్లా ఊర్లలో ఉన్న పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక్కొక్కరిని తీసుకుపోయి భోజనం పెట్టడం. అక్కడికి పోయినప్పుడు మనకి ఏది ఉన్నా తినాలి, వాళ్ళు ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు ఉంటారు. ఆడ కారం పెట్టినా పచ్చడి పెట్టినా ఏదన్నా వాళ్ళు కూర వేసుకుంటే కూర పెట్టినా ఎట్లయినా సరే తిని సంతోషంగా వచ్చేటోళ్ళం. కడుపు నింపుకొని అట్లా హ్యాపీగా వచ్చేటోళ్ళం. అయితే ప్రత్యక్షంగా ఎప్పుడైనా మీరు అన్నలను కలిసారా? అంటే అడవిలో, అది కూడా. నేను అడవికి ఎప్పుడు వెళ్ళలేదు, కలవలేదు. మా ఇంటికి నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు వస్తుంటే చూసిన నేను అన్నవాళ్ళు. ఓకే. నైట్ టైం అట్లా వచ్చి కలిసి వాళ్ళకి ఏదైనా పనులు ఉంటే వస్తున్నప్పుడు చూసినా, కానీ నేను ప్రత్యక్షంగా లోపలికి పోలే. అయితే మీరు ఫస్ట్ రంగవల్లక్క పాట స్టేజ్ మీద పాడే కంటే ముందు మీ జీవితంలో అన్నలు కానీ అక్కలు కానీ ఇది ప్రభావం, చిన్నప్పుడు నాకు ఇది యాద్ చేసుకుంటే అంటే ఇక్కడితోటి నేను కూడా ఉద్యమంలో ఉండాలనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీ జీవితంలో? అంటే ఉన్నాయి. నేను రంగవల్లక్క పాట కంటే ముందు ఏంటంటే చిన్నపిల్లలం కదా, అట్లా ఒక ఎర్రజెండా పట్టుకోవాలి. ఎర్రజెండా అంటే ఒక వైబ్రేషన్ అంతే, ఇక అది అంత చిన్నగా ఉన్నా కూడా అట్లా పోవాలనేది ఉండేది.
పోవాలి నేను విప్లవోద్యమంలో పనిచేయాలి అని అనుకున్నది అని అంటే చీకటి సూర్యుడు సినిమా చూసిన నేను చిన్నగా ఉన్నప్పుడు. అందులో పాట వచ్చింది, మీరు పాడాలి. నారాయణమూర్తి సినిమాలు అంటే ఇష్టం చాలా. ఆయన సినిమాలు చూసేది ఎక్కువ. అంటే మాకు టీవీలు అవన్నీ ఏం లేవు కానీ కొద్ది దూరం అట్లా అన్నల సినిమా వచ్చిందంటే వెళ్ళిపోయేటోళ్ళం అన్న. టెర్ర సైన్యం, నారాయణమూర్తిది, చీకటి సూర్యుడు కొన్ని ఉన్నాయి, ఒరే రిక్షా అట్లా. అవి మాత్రమే, మిగతా సినిమాల గురించి పెద్ద అది తెలియదు మనకు. అందులో పాట అన్నా చంద్రన్న అన్నా కూలన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా మా సెందూరన్నా కలిసున్న గురుతులు ఏవన్నా మా సెందూరన్నా. అది ఆ పాట ఒకటి అందులోనే. అది బావయ్యో ఒక్కసారి వచ్చిపోవా, బావయ్యో ఒకసారి చూసిపోవా. ఆయన అన్నలకి పోయినప్పుడు వాళ్ళ భార్య వాడుతుంది. ఇవన్నీ అట్లా ఉండేది మైండ్లో. ఆ ఇంప్రెషన్ కూడా ఉండేది. అయితే మీరు నేను ఇట్లా ప్రత్యక్షంగా ఉద్యమంలోనే ఉండి పనిచేయాలనుకుంటున్నా నాన్న అని మీ నాన్నకి ఎప్పుడు చెప్పారు? ఆయన ఎట్లా రెస్పాండ్ అయినాడు? నేను ఎప్పుడు అనంటే 2000 కంటే ముందు 2000 సంవత్సరంలోనే ఇక్కడ నుంచి అరుణోదయ వాళ్ళు క్యాంపనింగ్కి వచ్చారు. మేడే కనుకుంటా. వచ్చినప్పుడు నేను అన్న వాళ్ళతోని తిరుగుతూ మా పాట పాడుతుంది, ఊర్లో ఉంది, చాలా మంచి గొంతు ఉంది అని చెప్పి మా ఊరు నుంచి అన్న వాళ్ళందరూ అంటే సరే తీసుకుపోదాము అని మా నాన్నే తీసుకొని మొండ్రాయి దగ్గరికి వచ్చిండు. అక్కడ ఒక సభ జరిగింది. ఆ సభలో నేను పాట పాడిన. గొంతు చాలా బాగుంది, అరుణోదయకు తిప్పుదాము తీసుకుపోదాము అని వాళ్ళు అనుకున్నారు. అంటే నేను నా బట్టలు గిట్ల ఏం తెచ్చుకోలేదు కాబట్టి నేను తర్వాత వస్తా అని చెప్పి ఇంటికి పోయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఎమ్మటే ఇంకా నాకు ఉండాలి, ఇక్కడ ఉండాలని ఆలోచన లేదు ఇంటి దగ్గర. అన్న వాళ్ళతో ఎప్పుడు పోవాలి, ఎప్పుడు తీసుకుపోతారు నన్ను అని ఊకే అడిగేదాన్ని మా నాన్నని. తర్వాత మళ్ళీ వేరే పని మీద అన్న వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు నన్ను తీసుకొచ్చి మా నాన్న వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోయిండు. అయితే అక్క, అడవిలో ఉండి అదంతా ఉద్యమాన్ని నడిపించడం వేరు, జనంలో ఉండి నడిపించడం వేరు కదా. మీరు చిన్న వయసులోనే అంటే ఉద్యమంలోకి వచ్చిండ్రు, ప్రత్యక్ష ఉద్యమంలోకి. కాబట్టి ఒక అమ్మాయికి అప్పటి ఉద్యమాలు ఎంతవరకు సేఫ్ గార్డ్ చేయగలిగినాయి, సురక్షితంగా ఉండిందా మీకు? చాలా. అంటే నిరంతరం అంటే అన్నవాళ్ళం మేము అందరం కలిసే ఉంటాం కదా. ఇంకోటి ఏంటంటే చాలా అదొక తెలియని బలం ఉంటుంది అక్కడ. మనకు తెలియని బలం, చాలా మంచి ధైర్యం, మనకేదో జరుగుతుంది అనే ఫీలింగ్ అస్సలు ఉండేది కాదు. ఒక్కరమైనా ఇద్దరమైనా ఎంత దూరమైనా నడిచిపోవడం, నడిచి రావడం అట్లుండేది. ఎక్కడైనా నడిచి గ్రామాలు మేము పోతున్నాం, ఈ బాట మిట్టి మాకు ఏమవుతుందని ఒక ఫీలింగ్ ఏమి ఉండకపోయేది, భయమే ఉండకపోయేది. ఓకే, మాకేమైనా మాకు అన్న వాళ్ళు ఉన్నారు అనే ఒక ధైర్యం ఉండేది అట్లా. అయితే సరే, కాకపోతే ఆడవాళ్ళకి పీరియడ్ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ టైంలో కూడా మీరు వెళ్తూనే ఉండాలా, నడుస్తూనే ఉండాలి? ఉద్యమం మాకు ఇది ఉంది అని ఒక ఫీలింగే రాదు, మాకు ఈ సమస్య ఉంది అని ఒక ఫీలింగ్ రాదు. మనతోనున్న ప్రతి కామ్రేడ్ మనల్ని అర్థం చేసుకుంటారు, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఓకే, అట్లా ఈ ఫీలింగు అది చెప్పుకోవాలా వద్దా అట్లాంటిది ఏమి ఉండదు. నేను ఇట్లున్నా ఎందుకు నడవాలనేది ఉండదు, ఏముండదు. చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. అట్లా అంత కష్టం అనిపిస్తుంది ఒక క్షణము, ఇట్లా ఉంది కదా అనిపిస్తుంది. కానీ ఆ లోటు లేకుండా చూసుకునే వాళ్ళు చాలామంది కామ్రేడ్స్ తోడుకుంటారు. అక్క, తెలంగాణ ఉద్యమంలో మీరు ఇష్టంగా పాడిన పాట ఏదైనా ఉంటే పాడండి. తెలంగాణ ఉద్యమంలో ఇష్టంగా అంటే చాలా పాటలు ఉన్నాయి. ఒకటి పాడరా పాడరా, చెలో దుందాం, ఆడదాం డప్పుల పాట, అట్లా చాలా సాంగ్స్ ఉన్నాయి. లేరా లేరా ఇట్లా చాలా పాటలు ఉండే పాడేది ప్రతి వేదిక మీద. అందులో నుంచి పాడరా పాడరా మన పాట, జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట. కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, త్రిలింగాల నేల తెలంగాణమై, త్రిలింగాల నేల తెలంగాణమై, భరతమాత నుదిట సింధూరమై. పాడరా పాడరా మన పాట, జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట. చెరువు అలుగులు దుంక సిలుక వన్నెల చెలుక, మంచనెక్కి రాత్రి కాసేను నెలవంక,
జొన్న పిసికిల తల్లి పాలోలేరా, జొన్న పిసికిల తల్లి పాలోలేరా, పాల పిట్ట వాలి తింటుందిరా. పాడరా పాడరా మన పాట, జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ. సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా. పాడరా పాడరా మన పాట, జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట. ఇది పాడేది అట్లనే నేను సీడీలో పాడిన పాట తెలంగాణ ఉద్యమం అప్పుడు. మిడిసిపడే పోకడపై ఎగిసిపడే జాల, తరతరాల దోపిడిపై తిరగబడిన నేల, అరుణకాంతులీను వేలరా, ఇది తెలంగాణ నేలే గదరా. అరుణకాంతులీను వేలరా, ఇది తెలంగాణ నేలే గదరా. గాయిదోళ్ళ కాలు చేయి కొడవలిరా గొడ్డలి, గరీబొల్ల తనువు మాగి కనిపించే డాకలి. బహుజనుల శ్రమతోనే భారతి పులకించురా, ఆ శ్రమకే సంకెళ్ళు ఉక్కు పాదాలురా. బంధనాలు తెగిపడాలిరా, సిందేసి తెలంగాణ ఆడాలిరా. బంధనాలు తెగిపడాలిరా, సిందేసి తెలంగాణ ఆడాలిరా. వందలేండ్ల పోరు పంట త్యాగాల వెంటరా, 60 ఏండ్ల ఆకాశను అదిమి పడితే లేసరా. సామాజిక న్యాయానికి తొవ్వలేసినాదిరా, బడుగులనే పిడుగుల్లా చేయ కదిలిందిరా. త్యాగాలనే విత్తినాదిరా, మొలకెత్తి సమానతై పండాలిరా. త్యాగాలనే విత్తినాదిరా, మొలకెత్తి సమానతై పాడాలిరా. వేల కోట్ల జనకాంక్షతో పుట్టిందిరా రాష్ట్రము, వెయ్యూడల మర్రిలాగా పాతుకుంది దొరతనం. గడీలన్నీ జడలు విప్పి గత్తర చేయొద్దురో, చెలకలల్ల రైతన్నలు ఉరితాళ్ళు గొద్దురో. ఆకలి శోకం వద్దురో, తెలంగాణ నవలోకం చూడాలిరో. ఆకలి శోకం వద్దురో, తెలంగాణ నవలోకం చూడాలిరో. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత వాడిన. ఓకే, ఇంత చక్కగా మీరు పాటలు పాడుతున్నారు కదా, ఈ పాటలు పాడుతూ ఉన్నప్పుడు మీకు ఏదైనా మంచి మెమొరీ ఉందా? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ అట్లా? చాలా ఉన్నాయి. అంటే పాట పాడి వేదిక దిగగానే చాలామంది విమలక్కలాగా వాడిను, నీ గొంతు బాగుందిరా, మీరు బాగా పాడిరు అట్లా. నేను అక్కడ అరుణోదయాలు ఉన్నప్పుడు అంతే, పక్కకు వచ్చినాక కూడా ఇంకా చాలా వేదికల మీద, ఇక్కడ బయటకు వచ్చినాక కూడా చాలా వేదికల కాడ. అయితే మీకు ఇంత పవర్ఫుల్ వాయిస్ ఉంది, మీరు పాటలు పాడితే అసలు మొత్తం విజువలైజ్ చేసుకోగలుగుతున్నాం కదా మేము. మరి ఇంత మంచి గొంతు ఉంది, ఉద్యమం తర్వాత మీరు వేరే బయట పాటలు కూడా పాడొచ్చు కదా, ఎందుకు పాడరు? అంటే బయటికి వెళ్ళి పాడొచ్చు, కాకపోతే మేము విప్లవోద్యమంలో పనిచేసిన వాళ్ళం ఒక మేరకే ఇట్లా కట్టుబడ్డట్టుగా ఆ ఫీలింగ్ పోదు. మేము అక్కడి నుంచే వచ్చినాం కదా, అదే ఫీలింగ్తో ఉంటాం తప్ప బయటికి వెళ్ళాలి వేరే పాటలు పాడాలి ఇట్లా అనే ఒక ఫీలింగ్ ఉండదు. కాకపోతే నాకు ఎట్లా లక్ష్మి వాడిన దాంట్లో జానపదాల దాంట్లో ఒక పాట చాలా ఇష్టమైన పాట, అమ్మాయి వాడిన దాంట్లో పాడుతా, నేను మీకోసం పాడుతున్నా. సరే. చిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎదపైన రాలేటి గంధాల మేడ నన్ను పిలుసుకుంటున్నదో. సిరిమోము నా బావ సీనయ్య ఏడంటూ నన్ను నీనదీస్తున్నదో. చిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎదపైన రాలేటి గంధాల మేడ నన్ను పిలుసుకుంటున్నదో. నా కురులన్నీ కురిసేను సరసమాడుకుంటూ సందేల సల్లంగనో, నా మెడ చుట్టూ నగలన్నీ గిలిగింత పెడుతుంటే నడిరాత్రి ఏమందునో. ఇక చాలు అంటుంటే అలిగి కూసున్నాయి అల్లి నా పువ్వులో. సిటపాట కురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎదపైన రాలేటి గంధాల మేడ నన్ను పిలుసుకుంటున్నదో.
గాజులన్నీ గల్లు మనకుంటూ నన్ను చూసి ఘోరంగా తిడుతున్నాయో, కాలి గజ్జకేమయ్యిందో గారాముగా బట్టే గగ్గోలు పెడుతున్నాయో, అందుకుందామంటే అందెలన్నీ ఇక చాలు అంటున్నాయో, సిడపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎదపైన రాలేటి గంధాల మేడ నన్ను పిలుసుకుంటున్నదో. ఇంత మంచి మంచి పాటలు మీరు పాడుతున్నారు కదా, ఎప్పుడైనా ఇట్లనే ఎవరైనా పాడింది చాలా మంచిగా అనిపించి నేను కూడా కొంచెం వేరే పాటలు పాడదాం, జానపదాలు పాడదాం అనిపించింది అక్క ఎప్పుడన్నా? అంటే అనిపించింది, కానీ అంత ఇంట్రెస్ట్గా బయటికి వెళ్ళి పాడాలి ఇప్పుడు ఉన్న దాంట్లో మనం ఎందుకు అని ఇక బయటికి వెళ్ళాలి అంతే. ఓకే, అయితే మీరంటేనే సిగ్నేచర్ ఫర్ అమరవీరుల పాటలు, అరుణోదయ అంటే. అరుణోదయ పాటలు. అయితే అరుణోదయలో ఉండి మీరు అమరులైన ప్రతి ఒక్కరి కోసం పాటలు రాసుకొని ఇది నేను ఇది నువ్వు అని ఇట్లా పాడుకుంటారు కదా, అందులో మీకు బాగా నచ్చిన పాట, ఇక మీరు మీరు అది పాడదాం అనుకుంటే దుఃఖం వస్తుంది అన్నట్లాంటి పాట ఏదైనా ఉంటే పాడండి. బాగా నచ్చిన పాట అని అంటే అమరవీరులది చాలా ఉన్నాయి. ఒక విమల కథ పాడిన దాంట్లో చాలా పాటలు ఉన్నాయి అమరవీరులై. ప్రాణహిత ప్రాణహిత ప్రాణాలేవమ్మ గోదారి బిడ్డమ్మ ఇంద్రావతి చెల్లమ్మ, గోదారి బిడ్డమ్మ ఇంద్రావతి చెల్లమ్మ, పాతగూడెం అడవి కడుపులో అమ్మ మాయమ్మ, దాసుకున్న 5 బిడ్డల జాడ ఏదమ్మా, సిరువంచ తల్లి పాదాలపై శిరసు వంచేను, సిరిసిరి ముగ్గురి మువ్వలా నాదాలేవమ్మా అభివాదాలేవమ్మా, ప్రాణహిత ప్రాణహిత ప్రాణాలేవమ్మ గోదారి బిడ్డమ్మ ఇంద్రావతి చెల్లమ్మ, గోదారి బిడ్డమ్మ ఇంద్రావతి చెల్లమ్మ. ఈ పాట. ఇంకోటి సింధూరుడా పల్లె సింధూరుడా అడవిలోగాసిన సింధూరుడా, సింధూరుడా పల్లె సింధూరుడా అడవిలోగాసిన సింధూరుడా, కటిక సీకటి పైన వెన్నెలవా కారు మబ్బుల నడుమ వెలిగితివా, మంచులో గడిగిన ముత్యాల పేరు సింధూరుడా, మాటి మొగలగల మోరంచ వేరు సింధూరుడా, ధర్మయుద్ధమే నీ దారి నా దారి సింధూరుడా, కొత్తూరు గుట్టపై కొదమ సింగమై చంద్రము. ఇదొక పాట. ఎట్లా ఇట్లా అమరవీరుల పాటలన్నీ కూడా మీకు బాగా ఇష్టం కదా, తర్వాత ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఏడవాల్సి వస్తుంది కాబట్టి మనం ఏడవకుండా ధైర్యంగా, ఇప్పుడు బతుకమ్మ వస్తుంది తొందరలో, తెలంగాణ కష్టపడి సాధించుకున్నాం కదా, బతుకమ్మ మన సిగ్నేచర్ కాబట్టి ఏమన్నా మీరు బతుకమ్మ పాటలు పాడగలరా? తప్పకుండా. చిన్ని చెల్లెల్లారా కన్న తల్లుల్లారా ఆడబిడ్డల్లారా ఈడబిడ్డల్లారా, పల్లెల్లో పాటాయనే చెల్లమ్మ ఢిల్లీలో మోతాయనే చెల్లమ్మ, సప్పట్లు ఈడాయనే చెల్లమ్మ సప్పుడు ఆడాయనే చెల్లమ్మ. అంటే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు రాసిన పాట ఇది, బతుకమ్మ పాట. అంటే ఉద్యమం కోసమే బతుకమ్మ పాట. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బహుజన బతుకమ్మ ఉయ్యాలో, మట్టితో నీళ్లతో ఉయ్యాలో ప్రకృతి పూలతో ఉయ్యాలో, పెనవేసుకుందమ్మ ఉయ్యాలో పేదొల్ల బతుకమ్మ ఉయ్యాలో, రణమే తానంది ఉయ్యాలో జైనాల బతుకమ్మ ఉయ్యాలో, నీతోనే తెలంగాణ ఉయ్యాలో అస్తిత్వం ఉందని ఉయ్యాలో, నిన్ను చూసి కండ్లల్లో ఉయ్యాలో నిప్పులు పోసుకుండ్రు ఉయ్యాలో, నిప్పులు చల్లర్స ఉయ్యాలో నీళ్ళయి రావమ్మ ఉయ్యాలో, కడుపులో కత్తులు ఉయ్యాలో నూరుతున్నారమ్మ ఉయ్యాలో. ఉద్యమ స్వభావాన్ని ఇట్లా వేలు పెట్టి నడిపించుకుంటా పోతున్నట్టుంది. సిబ్బిలో సింగిడి వెన్నెలా 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 పూల బతుకమ్మ వెన్నెలా వెన్నెలా వెన్నెలా, మధ్యన గౌరమ్మ ఎన్నెలా కుమ్మడి పూల బొమ్మెన్నెలా, పచ్చని భూమత ఎన్నెలా ఆకాశ పందిరి వెన్నెలా,
మేఘాలో దాగున్న సినుకమ్మ 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 రాగాలు బలికించ రావమ్మ రావమ్మ రావమ్మ. అసలు అప్రిషియేట్ చేయాలంటే కూడా మాటలు వస్తలేవు మీ పాటని. ఇట్లా వింటుంటే తెలుస్తుంది ఇప్పుడు ఉద్యమం అప్పుడు అంత జోరుగా సాగింది కదా, కళాకారుల పాత్ర ఎంత అన్నది మీ ఒక్కరిని కూర్చోబెట్టుకొని పాడిపించుకుంటే కూడా ఆ స్ఫూర్తి అంతా గుర్తొస్తుంది, మళ్ళా తెలంగాణ స్ఫూర్తి. ఇంత స్ట్రాంగ్ గా మీరు ఉద్యమంలో ముందరికి పోయినరు కదా అక్క. అసలు ఇంకా అరుణోదయ సంస్థ ఉంది, ఇంకా అట్లా వామపక్ష సంస్థలు ఉన్నాయి, ఇంకా కూడా వాళ్ళందరూ ఇప్పటికీ మీరు అన్నట్టు మీ ఇంట్లోంచే రైతు కూలి సంఘాలలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కుటుంబ సభ్యులు. అవును. ఇప్పుడు పరిస్థితులు మారినాయి, రాష్ట్రం వచ్చింది కదా, ఇప్పుడు కూడా అవసరమా? రాష్ట్రం వచ్చింది కానీ బతుకులు మారలేదు కదా. ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కానీ ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది, ఎవరి బతుకులు ఏం మారలే కదా. అవసరమే, ఎప్పుడైనా నిరంతరం ఉద్యమాలు అవసరమే ఉంటాయి ప్రజలకు. నిరంతరం మీరు పాట పెట్టుకునే ఉంటారు. పాటను పట్టుకొని ఉండాల్సిందే, నిరంతరం ఉద్యమాలు అవసరమే ఉంటాయి ప్రజలకు ఎప్పుడు. మళ్ళీ ఏదన్నా ఉద్యమం ముందరికి వస్తే ఏ విషయంలోనైనా మళ్ళీ మీరు పాట పాడతారా? తప్పకుండా. మళ్ళా వేదిక అరుణోదయ నిర్మలని మళ్ళా మేము చూడగలుగుతాం ఆ స్పిరిట్ తోటి? చూడొచ్చు. డౌట్ ఉన్నారు అక్కడిక్కడ? డౌట్ ఏం లేదు, చెప్పలేము ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు కదా. నేను ఒక 15 ఏళ్ళు ఉద్యమంలో పనిచేసిన నేను ఇవాళ సడన్గా పక్కకు రావడం జరిగింది అని అంటే చెప్పలేము. ఇట్లా ఉండి అట్లా కూడా రావచ్చు కదా. పెళ్ళైన తర్వాత కూడా మీరు కంటిన్యూ చేసిండ్రా అక్క? నా పెళ్ళే ఉద్యమంలో అయింది. ఉద్యమం పెళ్ళే? ఉద్యమం పెళ్ళి. అసలు ఎవరు అన్న గురించి? అన్న పలసే యాదగిరి, వాళ్ళది నల్గొండ డిస్టిక్ శాలిగౌరారం మండలం ఊట్కూరే. ఊట్కూరు అంటే ఉద్యమాల గడ్డ, విప్లవోద్యమం గడ్డ. అక్కడ జరగని పోరాటం అంటూ ఉండదు ఇక, ఆ ఊరు నుంచి జరగంది. అట్లా విప్లవోద్యమంలో అన్న నాకు పరిచయం, పార్టీ పెళ్లి చేసింది. ప్రేమ పెళ్లి కాదా? ప్రేమ పెళ్లి అయినా కూడా పార్టీ దగ్గరుండి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత మీకు ఉద్యమాలు ఇంకా వద్దు అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదు. అంత అంటే బాబు ఉద్యమంలోనే నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు బాబు పుట్టే సమయానికి అన్న నాకు అందుబాటులో లేడు. నేను ఇండివిజువల్గా ఒక్కదాన్ని హాస్పిటల్కి వెళ్ళి బాబును డెలివరీ అయినా. నేను బాబు పుట్టిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళు అందుకున్నారు. అప్పుడు ఫోన్ కాంటాక్ట్లు ఇవన్నీ లేవు. మా బజార్న నేను కిరాయికున్న వాళ్ళు దగ్గరుండి డెలివరీ చేయించారు, ఎవరు లేరు నా పక్కన. అప్పుడు నాకేమనిపించలేదు. పాప పుట్టే సమయానికి అన్న అరెస్ట్ అయిండు, ఎక్కడున్నాడో తెలియదు. ఒక 12 రోజుల దాకా తెలియదు అన్న చనిపోయిందా బతికిందా అనే విషయం. అరెస్ట్ అయినాక అప్పుడు కూడా పాపను ఇండివిజువల్గానే నేను హైదరాబాద్లో అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న. పాప పుట్టినాక 1 మంత్ తర్వాత అన్న అంటే ఒక పాప ఇంకో 2 డేస్కు అంటే పాప నాకు టైం ఇచ్చిర్రు కానీ అన్న నాకు ఇచ్చిన టైం రోజే అరెస్ట్ అయ్యిండు. అరెస్ట్ అవ్వడం వల్ల నేను ఒక 12 డేస్ ఎక్కువ పాపను క్యారీ చేయవలసి వచ్చింది. కడుపులో బేబీ అట్లనే ఉంది. అన్న బతికున్నాడు, కోర్టులో హాజరుపరిచిర్రు అన్న తర్వాత నాకు పెయిన్స్ వస్తున్నాయి అనే విషయం అప్పుడు చెప్పిన. అప్పటిదాకా నేను భరించుకుంటూనే ఉన్నా ఆ బాధనంతా. అట్లా గుండెలు కొన్ని ఉన్నాయి అంటే చనిపోయిందా బతికిండా తెలియకుండా రోడ్డు పట్టుకొని చాలా ఇబ్బంది పడ్డా. కానీ అప్పుడు కూడా నాకేం అనిపించలే, పార్టీ ఎందుకు మానేయాలి, నాకు ఈ కష్టం ఉందని కూడా ఏమనిపించలే. అట్లా మా పాపకు ప్రాణహిత అని పేరు పెట్టినాం. అంటే మా ఆయన ప్రాణాన్ని కాపాడింది అనే ఒక ఫీలింగ్తోని అట్లా. బాబు కూడా మార్నింగ్ బాబు పుట్టేటప్పుడు కూడా నాకు మధ్యాహ్నం 2 గంటల నుంచి నైటు 10 వరకు అదే బాధతోని పెయిన్స్ ఇబ్బంది. బాబు పుట్టినాక ఒక మృత్యుంజయులాగా వచ్చిండు తను బయటికి, అందుకే అమరు అని తనకు పేరు పెట్టుకున్నాం మేము. ఓకే. అయితే ఇప్పుడు ఇట్లానే మీకు ఎప్పుడేం అరెస్ట్లు అవుతాయో తెలియదు, బతికే ఉంటామో లేదో తెలియదు కదా. అంత క్రిటికల్ టైంలో కూడా మీరు ఏ హోప్ తోటి ముందరికి పోయినరు ఉద్యమంలో? అట్లనే అమరవీరుల త్యాగాలు వాళ్ళు ప్రాణమే ఇచ్చిర్రు, మనం ఒక అడుగు ముందుకేసి నడవలేమా అనే ఒక ఫీలింగు. వాళ్ళ పాటలు, వాళ్ళ మాటలు, ఆ స్పిరిట్ అదంతా ఉంటుంది. అట్లా వెనకకి వెళ్ళిపోవాలి, మనమే బయట తిరుక్కుంటూ టైంకి ఎక్కడో బుక్కడు బువ్వ దొరికితే తినే మనమే వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తే, వెనకడిగేయాలనుకుంటే నిరంతరం వాళ్ళు అడవిలో ఏం పాము ఉంటుందో తేలు ఉంటుందో ఏముంటుందో తెలియకుండా వాళ్ళు నడుస్తూనే ఉంటారు, ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఎక్కడ చనిపోతారో తెలియకుండా వాళ్ళు బతుకుతుంటారు.
వాళ్ళకంటే మన కష్టాలు ఏం పెద్దవి కావు బయట నుంచి చూసుకుంటే. కాకపోతే ఆ క్షణం మనకు వచ్చిన సమస్యకు మనకు తోడెవ్వరు లేకపోతే అది కష్టమే అనిపిస్తుంది. భయపడే వాళ్ళ బాగా? భయం అనేది ఏం లేదు. నాకు బాగా బాగా ఎక్కడైందంటే అన్న విషయంలోనే తను మళ్ళా అన్న వచ్చిన తర్వాత ఇంకొద్దు ఇవన్నీ పోదాం పదా అని ఎప్పుడు అనుకోలేదు. అన్న దగ్గర కూడా అట్లనే పని చేసినాం. అన్న మళ్ళీ బయటకు వచ్చిండు జైలు నుంచి ఒక 6 months. అప్పుడు బాబు అప్పుడు ఉన్నాడు, పాప అప్పుడు జైల్లోనే ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా కంటిన్యూగా ఈ లోపు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమంలో కంటిన్యూగా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత నేను పక్కకు వచ్చిన అంతే. అక్క మీ పెళ్ళి ఏ సంవత్సరం అయింది? 2003. ఓకే. ఇప్పుడు రియాజ్ అన్నది పాట ఉంది కదా 2005, ఆ పాట ఒక్కసారి పాడండి. అమరవీరులని మనము ఒకసారి యాద్ చేసుకుందాం. ఓకేనా. కడలి నిన్ను కడుపులోన దాసుకున్న రాతిరి, అలలేవు ఎలగా నిన్ను ఆడించిన రాతిరి, అయ్యంగారి పల్లె ఆకారాల్లో కరిగి కన్న తండ్రి ఒలలోకి కన్న బిడ్డనిచ్చిన రుద్రుడు ఆ సముద్రునికి ఉన్న మనసు లేదా? ఈ కాంగ్రెసు పాలకులకు తల్లి ఉసురు తాకదా? రియాజో రియాజో నా వెంకటేశు, మీ అమ్మను పిలుస్తున్న తలదిప్పి చూడరా. రియాజో రియాజో నా వెంకటేశు, మీ అమ్మను పిలుస్తున్న తలదిప్పి చూడరా. ఆకాశం సముద్రం కలుసుకునే రాత్రిలో, నీళ్ళల్లో అందాలను చూసుకునే చుక్కలు, చేప సమరు దీపం మన గుడిసే వెలుగు, నీట మునిగితేలే సూర్యుడని కొలువు, ఏరుకుంటివయ్యా తెల్లవార్లు ఓనమాలు, ప్రకృతిని కన్నించిన బుద్ధి జ్ఞానాలు. రియాజో రియాజో నా వెంకటేశు, నీ బిడ్డకు నీ బుద్ధి శ్రీకారం చుట్టరా. అసలు ఉద్వేగభరితంగా ఉంది కదా అమరవీరులను తలుచుకుంటే. ఇప్పుడు కొంచెం బాధ నుంచి బయటపడేసేలాగా, ఆడవాళ్ళకి ధైర్యం నింపేలాగా మహిళల కోసం ఏమన్నా పాట పాడతారా? తప్పకుండా. ఆడవాళ్ళు ఒక కోడల మీద అత్త అట్లా ఉంటుంది కదా, బిడ్డలాగా చూసుకోకుండా. మళ్ళీ కోడలు కూడా అట్లనే ఉంటుంది, అమ్మలాగా ఫీల్ కాకుండా అత్తను అత్తలాగానే చూడడం, అమ్మకాడికి పోతే వేరే రకంగా అట్లా ఉంటారు కదా. అట్లా మనమే శత్రువులం అయిపోతున్నాం. అది కాకుండా ఉండాలని కోరుకుంటున్నా నేను. నమ్మి మోసపోతిమి మొగలోకాన్ని, ఆడోళ్ళకు ఆడోళ్ళే శత్రువని. నమ్మి మోసపోతిమి మొగలోకాన్ని, ఆడోళ్ళకు ఆడోళ్ళే శత్రువని. చెప్పుకుంటే వడవనిది దుఃఖమో, ఈ శరసాల పాలైన మూలము. అత్తైనా కోడలైనా ఆడదే కదా, బిడ్డనైనా పెరిగి పెరిగి తల్లి కాదా. వరకట్నపు అత్య తల్లి కడుపు కోతనే, జైల్లో పడితే అత్త బతుకు నరకయాతనే. నమ్మి మోసపోతిమి మొగలోకాన్ని, ఆడోళ్ళకు ఆడోళ్ళే శత్రువని. ప్రేమ పేర ఒకడు నయవంచకుడు, 10 మందితోనైనా తిరుగుతాడు వాడు. నిజం తెలిసి తిరుగబడితే ఆవేశాలు, కాలు జరితే కూలిపోవు సంసారాలు. నమ్మి మోసపోతిమి మగలోకాన్ని, ఆడోళ్ళకు ఆడోళ్ళే శత్రువని. అనుమానం పెనుభూతమై కాటేస్తే, అవమానమే తిరుగబడి వేటేస్తే, కడుపుతోనే జైలుకొచ్చే ఆడబతుకురా, కనుదరిసిన బిడ్డకెట్ల కఠిన శిక్షరా.
నమ్మి మోసపోతిమి మొగలోకాన్ని, ఆడోళ్లకు ఆడోళ్ళే శత్రువని, చెప్పుకుంట వడవనిది దుఃఖము, ఈ శరసాల పాలైన మూలము. జైళ్ళగూడా అధికారులకు లోకువాయనే, లోకమైతే కాకులయ్యి పొడిసేనులే. ఆడమొగల తేడాలన్నీ మారనిదే, నేరాలకు మూలమైతే మారదులే. నమ్మి మోసపోవద్దు మొగనీతిని, బలి చేయొద్దు మన ఆడజాతిని, బలి చేయొద్దు మన ఆడజాతిని. నిజంగా కదక్క, ఆడపిల్లలంటే ఎవరి నోట్లైనా నానుతూనే ఉంటాం గలీజ్గా ఎప్పుడు. అంటే పురుషుడు ఎంత మందితోనైనా ఉంటాడు, అందులో కూడా మళ్ళీ ఆడపిల్ల జీవితమే బలైతుంది. అవును, కాకపోతే మళ్ళీ ఆడపిల్లకే అవమానాలు ఉంటాయి. అవును. ఇప్పుడు ఎవరి పాట పాడతారు మీరు? నాకు మల్లమ్మ మీద పాట పాడతా, అమరన్న వాళ్ళ అమ్మ మీద. సరే. పుట్టిన బిడ్డ కనులు తెరిచి తన అమ్మను చూసేను, ప్రతి బిడ్డ తన ఆఖరి శ్వాసలో అమ్మను తలిసేను. అమ్మా నిన్ను తాకిన చోట అన్నీ కన్నీళ్ళే, అమ్మా 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 నిన్ను తాకిన చోట అన్నీ కన్నీళ్ళే, అవి సమత మమతలై పొంగిన నాడు గంగి గోపాలే, గంగి గోపాలే. మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ. ఎండలో మాగిన నల్లమ్మ, ఎండలో మాగిన నల్లమ్మ, నీ కండలు కరిగేనే కూలమ్మ. మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ. గాయిది పనులెన్నో చేస్తీవి, నువ్వు గంధమయ్యి కరిగిపోతీవి. బాప నిన్ను తెల్లారినా, నీ బాంచ బతుకు సల్లారినా. కొడుకుల బిడ్డల నవ్వులే, కొడుకుల బిడ్డల నవ్వులే, నీకు కోట్లాది రతనాల రవ్వలే. వీపుకు ఉయ్యాల గడితివా, పని పాటలే జోలగా పాడితివా. మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ. నాట్లల్లో కలుపుల్లో నాయిక, నువ్వు కోతల్లో మోతల్లో దీటిక. దంచంగా ధాన్యము దంగేనా, నువ్వు ఇసురంగ రెక్కలు ఇరిగినా. తడిసి ముద్దైతివా చెమటలో, తడిసి ముద్దైతివా చెమటలో. అయ్యో తడియారిపోయిన గొంతులో, కూలి కొంగున సారెడు నూకలే. ఉడికి పొంగిన ఆశలు మేమేలే. మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ. మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ. సుక్కలతో పోటీ పడితివా, కడకు సూరుకు వేలాడుతుంటివా. దిక్కులతో పరుగెత్తుతూ రెండు రెక్కలే దిక్కై మిగిలితివా. ఎక్కిన టానల మెట్లకు, ఎక్కిన టానల మెట్లకు, నువ్వు మొక్కిన ఫలమేమి లేదమ్మా. కన్న తల్లి కడుపు కోతపై కనికరమెరుగదు రాజ్యము. మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ.
కనుమూసిన అయ్య కాష్టము గుండె మంటలతో అంటిస్తివా, కడుపులో పేగలు కదిలేనే నీ తోడు నీడలేడవాసేనే, నిన్ను కడసారి చూడని కొడుకులం, నిన్ను కడసారి చూడని కొడుకులం, కన్నీళ్ళై కరిగే కోవత్తులం, లోకమంతా అమ్మ రూపమే నీ ఆకలి మార్తనాదమే, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంతా వెన్నెల సలువమ్మ. ఏ పువ్వులెప్పుడు రాలునో, ఏ గుండె సప్పుడులు ఆగునో, రాలిన పువ్వుల దండలం ఓ తల్లిని గుండెల్లో గువ్వలం, కష్టాలు మంటై కాలినా, కష్టాలు మంటై కాలినా, కారు చీకట్లు వెంటాడి తరిమినా, ఒంటిగా ఎదురైనే అమ్మగా మాతో ఉంటావు ఆఖరి శ్వాసగా, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెల సలువమ్మ, మముగన్న మా తల్లి మల్లమ్మ నీ మనసంత వెన్నెలో సలువమ్మ. ఉద్యమకారుల తల్లులు కూడా రాజ్యం చేసే కుట్రకు బలవ్వాల్సిందే. వాళ్ళు కూడా పిరికిట్ల ప్రాణం పెట్టుకొని ఉంటారు, నా బిడ్డకి ఏమవుతుందో అని కదా. డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉందా అక్క అమ్మతోనో మీకు? ఉంది. మీ అత్త వాళ్ళ అత్త? మా అత్త వాళ్ళ అత్త. అందుకే చాలా ప్రేమ గలది అమ్మ, చాలా ప్రేమ. అమ్మ అనే వాళ్ళేనా మీరు? అమ్మ అనేటోళ్ళేనా? అమ్మనే పిలిచేటోళ్ళం, నానమ్మ అవుతుంది. అదే అసలు విమలక్క మీకు అత్త ఎట్లా అయింది? విప్లవోద్యమంలో అత్త. అమ్మ అంటారు కదా అందరు, అందరూ అమ్మనే పిలుస్తారు. మా ఆయనకు అమ్మామే, నాకు అత్త. ఓకే. తనను తన సొంత కొడుకులాగా చూసుకుంటారు తను అట్లా. అయితే ఎంతమంది బిడ్డలు వచ్చినా బ్యాచ్లు మీ అరుణోదయాలు కళాకారులు బయటకు వస్తూ ఉంటారు, ఎంతమంది వచ్చినా అందరికీ అమ్మనే కదా విమలక్క? అందరికి అమ్మనే. మీకు అసలు ప్రత్యేకత ఏంటి అసలు విమలక్క వాళ్ళ బ్యాచ్ లో? నాకు ప్రత్యేకత ఏంది అని అంటే, నేను అందరికన్నా చిన్నదాన్ని అరుణోదయాలు అప్పుడు నేను వచ్చినప్పుడు. ఇప్పుడు చాలా మంది వస్తారు చిన్నపిల్లలు, కాకపోతే అప్పుడు ఉద్యమంలో అరుణోదయకు అడుగు పెట్టినప్పుడు నేను చాలా చిన్న అమ్మాయిని. అట్లా నేను చాలా దగ్గరగా ఎఫెక్షన్గా ఒక అమ్మలాగానే, కాకపోతే ఏంటంటే అక్క 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 అని ఇట్లా పిలిచేది. ఇంకా మా సార్ వచ్చి తనని అమ్మ అమ్మని అప్పటి నుంచి పిలిచేది. తను చిన్నగా ఉన్నప్పుడు ఉద్యమానికి వచ్చినప్పటి నుంచి అమ్మనే పిలిచేది. అట్లా నేను తనను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె నాకు అత్త అయిపోయింది. చాలా ఎఫెక్షన్, ప్రేమ. అయితే మీ హస్బెండ్ కూడా పాటలు రాస్తాడా? రాస్తాడు పాటలు రాస్తాడు. తను రాసిన పాటలే నేను మెజార్టీగా చాలా వరకు సీడీలలో, అంటే నిర్మల అఫీషియల్ అని ఒక ఛానల్ పెట్టుకున్నా నేను. తను రాసిన ప్రతి పాట పాడి అందులో వేసిన. తన కోసమే ఛానల్ పెట్టిన నేను. తన కలం మీ గలం, తన కలం నా గలం. ఫస్ట్ తను రాసిన పాట రామారావు అన్న మీద రాసిన పాట, అది పాడ. రామారావు అన్న మీద రాసిన పాట నేను అది పాడినిపిస్తా. రామారావు అన్న అమరుడు అయిన తర్వాత ఫస్ట్ తను పెన్ను పట్టుకుంది రామారావు అన్న పాటతో. అంటే ఫస్ట్ బతుకమ్మ పాట రాసిండు, బతుకమ్మ పాట పాడిన తర్వాత రామారావు అన్న పాట రాసిండు. 4 పదుల రాగమా పీడిత ప్రజల గానమా, చైతన్యపు సరాగాల్లో కానూరిత పయనమా, అరుణోదయ గురుతువా రామారావు పేరువా. 4 పదుల రాగమా పీడిత ప్రజల గానమా, పుల్లారెడ్డి వారసుడా నీలమన్న ప్రేమికుడా, పియారన్న స్మరణవై జంపాలన్న గానమై, అరుణోదయముంటవా అన్నా రామారావు, జనగానమే అంటివా అన్నా రామారావు. 4 పదుల రాగమా పీడిత ప్రజల గానమా, ఎంత సాహసమైనదన్న తెలంగాణ పాటవా, సీమ నుండి బయలెల్లిన తెలుగు వెలుగు జాడవా, ప్రజలే నీ పాటనా అన్నా రామారావు, ప్రాంతాలకు చోటు లేదు అన్నా రామారావు. 4 పదుల రాగమా పీడిత ప్రజల గానమా,
చైతన్యపు సరాగాల్లో కానూరితో పయనమా అరుణోదయ గురుతువా రామారావు పేరువా ఊరు నిడిసి పల్లె నిడిసి రాగాలతో కలగలిసి ప్రజల పాట బానివయ్యి డప్పు మీద దరువయ్యి ఉప్పెనవవుతుంటవా అన్నా రామారావు ఉద్యమమే బతుకంటివా అన్నా రామారావు నాలుగు పదుల రాగమా పీడిత ప్రజల గానమా. ఈ పాట ఫస్ట్ తను రాసింది. మీరు రామారావన్న గారి గురించి మీ హస్బెండ్తో అట్లా మాట్లాడుతూ ఉంటారా? అంటే వాళ్ళు రాసే పాటల విషయం వచ్చి మీరు మాట్లాడుకుంటారా ఇట్లా మళ్ళీ ఉద్యమం రోజుల్ని యాద్ చేసుకోవడం అవి? తను రాస్తున్నప్పుడు కంపల్సరీ నేను తోడుంటా. ఓకే. బాణీ చేయడం, తను రాసిన ప్రతి పాటకు ట్యూను నేను చేసిందే. ఓకే. మాట్లాడుకుంటాం ప్రతి విషయాలు చర్చ, అంటే అమరవీరుల విషయాలు, జనరలైజ్గా బయట జరుగుతున్న విషయాలు, సమాజం మీద అవన్నీ చర్చ చేసుకుంటాం. ఇప్పుడు మీరు పార్టీలో లేరు, అరుణోదయాలో లేరు, అన్న మాత్రం ఇంకా పార్టీలో కొనసాగుతున్నారు. మరి మీరేమో సారథిలో పనిచేస్తున్నారు, మీరేమో ప్రభుత్వం దిక్కున్నారు, అన్ననేమో వామపక్షం ప్రతిపక్షం అయినరు. మరి మీరిద్దరు ఒక్కింట్లో ఉంటున్నారు, ఎంత లేదన్నా ఒక్కరే, ఒక ఇల్లు మీది, ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. అంటే మీరు మాట్లాడుకుంటారా? ఇట్లా ప్రభుత్వం వైపున మీరున్నారు, ప్రతిపక్షం వైపున అన్నున్నాడు. మాట్లాడుకోవడం అంటే ఏముండదు. తన పని తను, నా పని నేను జాబ్ పర్పస్లో పనిచేస్తున్నా, తను విప్లవోద్యమంలో పనిచేస్తుండు. ప్రత్యేకంగా మాట్లాడుకొని చర్చ చేసుకునేది ఏముండదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం. అన్న యూజీలో కూడా ఉన్నాడు కదా కొద్ది రోజులు. అయితే అన్నకి ఎంత లేదన్నా అన్నకి పార్టీకి సంబంధించిన కీలక అంశాలు తెలిసినవి ఉంటాయి, అవి మీ దగ్గరే షేర్ చేసుకోడు. నేను అడగను, మీరు అడగరు, నేను అడగను, షేర్ చేసుకోడు. అది పద్ధతి కూడా కాదు. ఓకే. కష్టంగా అనిపిదా మీకు? అంటే క్యూరియస్గా ఉంటది కదా అక్క, ఎంతైనా అప్పుడు నేను కూడా పని చేసిన కదా చెప్పొచ్చు కదా, అట్లా అడగరా? ఉండదు, అది కాదు కదా. పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఒకరి విషయాలు ఎవరి వాళ్ళకన్నా ఉంటాయి. అయితే ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదా మీకు? సారథికి వస్తున్నావు కదమ్మా, మీ హస్బెండ్ ఇట్లా చేయొచ్చు? అదే అండి, అట్లా ఏం లేదు. ఇది జాబు కదా నేను చేసేది. ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఒక జాబు మాత్రమే, నేను ఏదో పార్టీల కోసం పనిచేయట్లేను కదా. జాబు అనేది ఏ పార్టీ ఉన్నా నేను పాట పాడతా, నా జాబ్ ఉన్నంత కాలం ఏ ప్రభుత్వం ఉన్నా పాట పాడతా. ఈ మధ్య మీరు సారథిలో పాడిన పాటలు ఏమైనా ఉన్నాయా ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్? అంటే సారథి కోసం, ముఖ్యంగా సారథి కోసం పాడినాయి అని అంటే నేను, అంటే అందులో మొక్కల మీద, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఉంటాయి, అట్లా మొక్కల మీద కావచ్చు, పరిశుభ్రత మీద, పరిసరాలు, అంటే ప్రజల చైతన్యం, అంటే ప్రభుత్వం తీసుకొచ్చుకున్న పథకాలను ఎట్లా అమలు చేసుకోవాలనే దాని మీదనే చెప్తాం మేము. ఓకే, అదేమన్నా పాడతారా? ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు మీరు, మొక్కలనే నాటండి మా తల్లులు మీరు, మొక్కలనే నాటండి నా తల్లులు. రతనాల రాసులు పోసేవో అన్నలు మీరు, సరంకొద్దు కొమ్మలు రెమ్మలు మా అన్నలు మీరు, నరకొద్దు కొమ్మలు రెమ్మలు మా అన్నలు. సేలల్లో చెమటను పంచి చెలిమెలోన నీరును తాగి, చెట్టు తల్లి నీడలోనే సేదనీరుతారు మీరు. సేలల్లో చెమటను పంచి చెలిమెలోన నీరును తాగి, చెట్టు తల్లి నీడలోనే చేదనీరుతారు మీరు. అదే చెట్టును నరికి, అదే చెట్టును నరికి నిలువ నీడ తీసేకండి. ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు మీరు, మొక్కలనే నాటండి మా తల్లులు మీరు, మొక్కలనే నాటండి మా తల్లులు. ఇంటింట నాటే చెట్టే ప్రతి ఇంట వనమై ఎదిగే, ప్రతి తల్లి సెల్లి సిగలో
పువ్వులయ్యి విరబూయంగా ఇంటింట నాటే చెట్టే ప్రతి ఇంట వనమై ఎదిగే ప్రతి తల్లి చెల్లి సిగలో పువ్వులయ్యి విరబూయంగా నిగనిగమని పచ్చని చెట్లతో నిగనిగమని పచ్చని చెట్లతో జల జలమని వానలు కురియగా ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు మీరు మొక్కలనే నాటండి నా తల్లులు మీరు మొక్కలనే నాటండి నా తల్లులు చెట్లు లేకపోతే లోకం ఎండమామి ఎరుగదురన్నా పొగసూరిన కాలుష్యంతో మసిబారిన బతుకౌరన్నా చెట్లు లేకపోతే లోకం ఎండమామిలెరుగదురన్నా పొగసూరిన కాలుష్యంతో మసిబారిన బతుకౌరన్నా నీళ్లు లేక ఎల్లలు జనము నీళ్లు లేక ఎల్లలు జనము తల్లడిల్లి సస్తారన్నా ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు మీరు మొక్కలనే నాటండి నా తల్లులు మీరు మొక్కలనే నాటండి నా తల్లులు రతనాల రాసులు మోసేవో అన్నలు మీరు నరకొద్దు కొమ్మలు రెమ్మలు మాయన్నలు మీరు నరకొద్దు కొమ్మలు రెమ్మలు మాయన్నలు అడవి చెట్ల ఫలమే అమ్మా అమ్మ చేతి గోరు ముద్దరా దప్పికేస్తే తాగే జలమే అమ్మ ఇచ్చే రొమ్ము పాలురా అడవి చెట్ల ఫలమే అమ్మా అమ్మ చేతి గోరు ముద్దరా దప్పికేస్తే తాగే జలమే అమ్మ ఇచ్చే రొమ్ము పాలురా ఫలము జలము కావాలంటే ఫలము జలము కావాలంటే వన సంపద పెంచాలన్నా ముత్యాల ముగ్గులు వేసేవో చెల్లెలు మీరు మొక్కలనే నాటండి నా తల్లులు మీరు మొక్కలనే నాటండి నా తల్లులు ఇది వార్త కాదక్క, మీరేమో ఉద్యమంలో ఉన్నప్పుడు వేదికని దద్దరిల్లేలాగా గరం గరం పాటలు, ఇక రక్తం మరుగుతుంది మాకు. ఇందులోనేమో ఇంత సల్ల సల్ల పాటలు పాడతారు కదా, ఇది అయితే కూల్గా నాకేం టెన్షన్లు లేవు. అప్పుడు మాత్రం చాలా బరువు ఉంటది కదా, బాధ్యత కదా. అవును. మరి ఏది బాగుంది మీకు? బరువు బాగుందా, చల్లగా ఇట్లా? ఆ బాధ్యతలలో పనిచేసినప్పుడు అది బాగానే ఉంది. అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారు కదా? లేదు లేదు లేదు, అట్లా బాగానే ఉంది. అందులో ఉన్నప్పుడు ఏ ఫీలింగ్ ఉండదు కదా. ఆడ వేదిక ఎక్కినాం, జెండా పట్టుకున్నాం అంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది, ఆ ఊపు వేరే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి వచ్చినాం, కూల్ అయిపోయినాం, అందుకే కూల్గా వాడుతున్నాం. మళ్ళా మేము కూల్ అయినా మీ నుంచే మళ్ళా గరం పాట కావాలి మాకు, రక్తం మరగాలి, ఉద్యమం గుర్తు రావాలి ఇంకొకసారి అట్లాంటి పాట పాడండి. ఓకే, తప్పకుండా. ఎన్కౌంటర్లో చనిపోయిన భరతన్న, విజయన్న రాజులను స్మరించుకుంటూ పాడతా. కొండల్లో కోనల్ల గోదారి మా భరతన్న విజయన్న రాజేడి, కొండల్లో కోనల్ల గోదారి మా భరతన్న విజయన్న రాజేడి, బిడ్డలాగా పాడేడివమ్మా బిడ్డలాగా పాడేడివమ్మా మా పోరాట యోధుల జాడేది, కొండల్లో కోనల్ల గోదారి మా భరతన్న విజయన్న రాజేడి, గోదారిలో ఎల్లో సవ్వడై నాగేటి సాళ్ళల్లో విత్తులై, కొత్త పంటకు సిగురాకులై మా తరములో త్యాగాల రాసులై మా తరములో త్యాగాల రాసులై, తల్లి ప్రేమానేడ వాస్తిరా తల్లి ప్రేమానేడ వాస్తిరా మీరు అడవి పోరు కండగుంటిరా, కొండల్లో కోనల్ల గోదారి మా భరతన్న విజయన్న రాజేడి, కొండల్లో కోనల్ల గోదారి మా భరతన్న విజయన్న రాజేడి, మంచి మంచి మల్లెలైతిరా మా పోరుదారిల దండలైతిరా, మట్టి వాసనలోన మధురమై వీచటి గాలులో హోరులై ఈ వీచటి గాలులో హోరులై, అడవికే ఎల్లలు మీరయ్యా అడవికే ఎల్లలు మీరయ్యా మా అడవి తల్లి సిగల మల్లెలు, కొండల్లో కోనల్ల గోదారి మా భరతన్న విజయన్న రాజేడి,
ప్రజా జీవితాశయాలలో మీరు ఆకాశంలో ధృవతారలు, నిండైన వెన్నెల మనసులై మా తీయని తేనెల పలుకులు, మా తీయని తేనెల పలుకులు. పున్నమి వెన్నెల వెలుగులై, పున్నమి వెన్నెల వెలుగులై మా ప్రజల గుండెల్లోన గురుతులు. కొండల్ల కోనల్ల గోదారి మా భరతన్న విజయన్న రాజెడి. పుట్టి పెరగంగానే బిడ్డలు మీరు జంగు బాటలోన నడిస్తీరా, అణిచివేతననుభవిస్తీరా, మీరు కోటి బాధలెన్నో పడితీరా, మీరు కోటి బాధలెన్నో పడితీరా. సమత మమతా రాజ్యం కోసము, సమత మమతా రాజ్యం కోసము మీరు కరిగే కొవ్వొత్తులైతీరా. కొండల్ల కోనల్ల గోదారి మా భరతన్న విజయన్న రాజెడి. బిడ్డలగా పడేడివమ్మ, బిడ్డలగా పడేడివమ్మ మా పోరాట యోధుల జాడేది. కొండల్ల కోనల్ల గోదారి మా భరతన్న విజయన్న రాజెడి. విమలక్క వినిపిస్తుంది లోపల నుంచి మాకు. అసలు నిజంగా మీరు పాటలు, ఆమె పాటలు యాజ్ ఇట్ ఈస్ పాడదాం అనుకుంటారా, లేకపోతే ఆమె వాయిస్ని మీరు ఎందుకు ఇంప్రింట్ చేయాలనుకుంటారు? యాజ్ ఇట్ ఈస్గా వాడాలని ఏం లేదు, నేను పాట ఎత్తుకుంటే వస్తుంది అంతే. ఆమె పోనుతుంది. వేరే పాటలు వాడితే కూడా విమలక్క లాగా అనిపిస్తుందా? ఏ పాట వాడినా గొంతు అట్లనే ఉంటుంది, ఏం చేంజ్ కాదు. ఎందుకు ఇట్లా వచ్చి ఉండొచ్చు అంటే మీకు ఏమనిపిస్తుంది? కలిసి వాడుతున్నందుకు, కలిసి పాడుతున్నందుకు కావచ్చు. ఒకటి ఇక గొంతు ఉంది అంతే. తను కూడా అనేది ఊకే నా గొంతు నీకు రావాలి బిడ్డ, నా గొంతు నీకు రావాలి బిడ్డ అని టిప్స్ చెప్పేదా అమ్మ? పాడేటప్పుడు ఎట్లా పాట ఎత్తుకోవడం, ఎట్లా దింపడం, ఎట్లా పాడాలి నేర్పించేది. మీకు పాటలు వచ్చినాయి కాబట్టి మీరు అరుణోదయాలకి పోయినారు. పాటలు రాకుండా పోయి పాటలు నేర్చుకోవచ్చు కూడా అక్కడ అరుణోదయలా. మనకు గొంతు ఉంది, మనం ఏదో ఒక పాట పాడగలుగుతాం అని అనుకుంటే కంపల్సరీ నేర్చుకోవచ్చు, నేర్పిస్తారు. అట్లేం లేదు, ఎంత పాట రానులనైనా వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకొస్తుంది అరుణోదయ సంస్థ. ఓకే, సో 15 సంవత్సరాల అరుణోదయాలో ఉన్నారు. పరోక్షంగా మీరు అంటే అన్న వాళ్ళకి కూడా మీరు అంతో కొంత టచ్లో ఉన్నట్టే కదా. సో అప్పుడప్పుడు మీరు ఉద్యమంలో ఉన్నప్పుడే వాళ్ళ గురించి ఏదన్నా అంటే ఎన్కౌంటర్స్ జరిగినాయని కానీ లేకపోతే ఏదైనా తెలిసినప్పుడు ఇమీడియట్గా అరుణోదయ సంస్థలు ఉన్నందుకు, ఉద్యమంలో ఉన్నందుకు మీరు ఏం చేసేవాళ్ళు అప్పుడు ఆ వార్త రాగానే? ఆ వార్త రాగానే అమరవీరులను స్మరించుకుంటూ పాటలు పాడడం ఎమ్మటే. అంటే అది వచ్చిన తర్వాత ఎమ్మటే ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేయడం, దాన్ని ఎన్కౌంటర్ కాదు అది బూటపు ఎన్కౌంటర్ అని రోడ్ ఎక్కడం, అవి అన్నీ చేసేది. మీరు అవన్నీ చేసే క్రమంలో మీ మీదకి కూడా నిఘా వచ్చి మిమ్మల్ని ఏమైనా చేసే ప్రయత్నాలు జరిగినాయి ఎప్పుడైనా? అంటే మీ గ్రూప్ ఏదైతే ఉందో అరుణోదయం మీద కూడా ఉంది. అప్పుడు బాగా నిఘా ఉండేది. ప్రతిసారి అక్కను అరెస్ట్ చేయడం, ఈ పాటలు పాడుతుర్రు అని చెప్పి అరుణోదయ నుంచి కళాకారులను తీసుకుపోవడం, పాడకుండా జైళ్ళల్లో పెట్టడం అన్ని జరిగినాయి. ఇప్పుడు మీరు గంభీరమైన గొంతేసుకొని ఊర్లూర్లు తిరిగి అప్పుడు ఉద్యమం బాట ఎత్తుకున్నారు కదా, అప్పుడు రాజ్యంకి ఖచ్చితంగా వాళ్ళ గుండెల మీద పిడిగుద్దులు పడుతున్నట్టే లెక్క. కానీ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకునే వాళ్ళు మీ ఉద్యమ పాటల్ని? మీ గ్రూప్ మొత్తం చాలా సంతోషంగా గుండెలకు అద్దుకునే వాళ్ళు. ప్రజల ప్రేమ ఉంటేనే కదా మనం ముందుకు పోయేది. ప్రజల ఆప్యాయత, ప్రేమలు, మనల్ని చేరదీసే విధానం ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం. ఈ ఏ పాట అమరవీరుల పాటనే కాదు, విప్లవోద్యమంలో పనిచేసే ప్రతి బిడ్డను గ్రామాలలో ఉన్న ప్రతి తల్లి తన గుండెలకు అద్దుకున్నట్టుగా చూసుకుంది కాబట్టే ఎవరైనా ఈ పార్టీలో విప్లవంలో నిలదొక్కున్నారు. అది అరుణోదయ అయినా, విద్యార్థి సంఘం అయినా, రైతు కుల సంఘం నాయకులు ఎవరన్నా కానీ పార్టీ పేరు చెప్పుకొని గ్రామాలలో తిరిగితే ఆ గ్రామాలలో ఉన్న తల్లులు చేరదీసిరు కాబట్టే మనం ఆ పార్టీలో నిలదొక్కుకోగలిగినాం. ఇప్పుడు చాలా టెక్నాలజీ ఉంది, మనం చూస్తూనే ఉన్నాము. నిమిషంలో ఇట్లా మెసేజ్ పాస్ అవుతుంది, ఎవరికి వాళ్ళు అలర్ట్ అయి ఉంటారు. అది కూడా నష్టం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ టెక్నాలజీ పెరిగి ఫోన్లు వచ్చి ఈ ఫోన్ల ద్వారానే ఎక్కువ నష్టం జరిగింది. నాది అదే అన్నమాట. నా పాయింట్ ఏంటంటే ఇంతకుముందు ఏ రకమైనటువంటి సమాచార మాధ్యమాలు లేనప్పుడు కూడా మీరు చాలా పెద్ద నెట్వర్క్ మెయింటైన్ చేసేవాళ్ళు కదా. చిన్న పిలిపిస్తే చాలు మొత్తం హాలు నిండేటివి. ఇప్పుడు ఎందుకు అంత ఎక్కువ ప్రభావం లేకుండా ఇంత టెక్నాలజీ ఉంటే? టెక్నాలజీ పెరిగింది మనుషులలో. ఎట్లా అంటే ఇప్పుడు వచ్చిన తరానికి ఈ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన కానుండి కొంచెం మనుషులలో
ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ మేము లీడర్స్మే, ప్రతి ఒక్కరు మేము నాయకులమే, ఉద్యమంతోనే మేము పెద్ద నాయకులం అనే ఫీలింగు అందరిలో వచ్చింది. అట్లా ప్రజలలో కూడా ఏంది అని అంటే ప్రతి ప్రోగ్రామ్ తీసుకుపోయే కాడ ఎక్కడనైనా ఒక ఈ పార్టీలు ఎట్లా తయారైనాయి అంటే వాళ్ళకు ఒక బిర్యానీ ఇవ్వడం, బీర్ ఇవ్వడం ఇట్లా చేసి అంత ఒక రకంగా అయిపోయింది యూత్ మొత్తం. ఏదో ఒక సమస్య గట్టిగా ఎదురైనప్పుడు మళ్ళీ విప్లవోద్యమాలు మళ్ళీ ఉంటాయి. విప్లవోద్యమము మీకు ఇప్పటి వరకు మీరు ఊహ తెలిసిన తర్వాత మొత్తం విప్లవోద్యమమే కదా. అయితే అప్పటివి ఏమన్నా ఇంకేమన్నా గుర్తు చేసుకుంటారా, ఇది నా మెమొరీ అని చెప్పేసి అన్నలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు వస్తున్నారు అని వాళ్ళు ఒక అన్నలు వాళ్ళు ఉద్యమంలో ఉన్నారు అని మీకు చిన్న ఏజ్లో ఎట్లా తెలిసేది? అంటే మనకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏముండదు, వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది ఎవరింటికి పోవాలి, పోగానే మనకు ఒక 5గురికి 10 మందికి ఎమ్మటే భోజనం చేసి పెట్టే వాళ్ళు ఎవరు అని ఒక అంచనా వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకున్న మధ్యనున్న వ్యక్తుల ద్వారా. అట్లా సడన్గా ఎంత రాత్రి అయినా ఇంటికి వస్తే వాళ్ళకి ఆ రాత్రి నాన్న వంట చేసి పెట్టేది అదే రాత్రి. మనకు అప్పుడు టైంలు కూడా గడియారాలు లేవు, మాకు గ్రామాలలో టైం చూసుకునేది లేదు. నాన్నకు ఉండే వాచ్ ఉండే ఒకటి పెద్దది, ఆయన చూసుకునేది, నాకంతగా తెలియదు ఆ టైం చూడాలి ఈ టైం అని. మేము అప్పుడు అనేది మధ్యరాత్రి వచ్చిర్రు అన్నలు వచ్చిర్రు, ఓ ఆయాళ్ళు అయింది ఇయాళ్ళు అయింది అని అట్లా చెప్పుకునేది. అప్పుడు వచ్చినప్పుడు ఎంత టైం అయినా నాన్న 10 మంది వచ్చినా 5గురు వచ్చినా భోజనం చేసి పెట్టేది, వాళ్ళకు నేను సహకరించేది. చిన్నగా ఉన్న ఒక సంతోషం మా ఇంటికి అన్నలు వచ్చేది, వాళ్ళే చుట్టాలు వాళ్ళే ఇక అట్లా ఉండేది. మీ ప్రాంతం కూడా ఈ నక్సలైట్ ప్రభావిత ప్రాంతమేనా? మీ దగ్గర కూడా ఇంటింటికి ఒకరు అన్నలు అవ్వటమో లేకపోతే ఉద్యమంలో అట్లా ఉండేనా అప్పుడు చిన్నప్పుడు మీ చుట్టుపక్కల? ఏ గ్రామానికి పోయినా కూడా ఇప్పుడు కొంతమంది కుటుంబాలు ఎట్లుండేదంటే వ్యవసాయ కుటుంబాలు ఉండి 2-3 ఎకరాల వ్యవసాయ కుటుంబాలు ఉండి అట్లున్న వాళ్ళేమో 4గురైనా 2 5గురైనా భోజనం పెట్టే అంత ఉండేది, పెట్టేది. కాకపోతే మామూలుగా పేదవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు వండుకున్న దాంట్లో బుక్కడు పువ్వు అన్న వాళ్ళు మా ఇంట్లో తిన్నారు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండాలి. అట్లా మేము పెడతాం, పార్టీలో పనిచేస్తారు వాళ్ళు, పార్టీ కార్యకర్తలు అయి ఉంటారు. అట్లా ఒక్కరికన్నా తీసుకుపోయి వాళ్ళు భోజనం పెట్టేది, ప్రేమగా చూసుకునేది. అట్లుండే ఆ రోజులు అన్నీ ఇప్పుడు గుర్తొస్తే అవి మళ్ళీ వెనక్కి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుందా? మళ్ళీ వెనక్కి వెళ్తే బాగుంటుంది అని అనిపించినా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో వెళ్ళలేం కదా ఇక. అయితే బతుకమ్మ, మనకి మళ్ళీ బతుకమ్మ దగ్గరికి పోతే బతుకమ్మ పేరు మీద ఉద్యమాన్ని నడిపించిన పాటలు ఏమైనా ఉంటే పాడతారా? బతుకమ్మ పేరు మీద ఉద్యమాన్ని మీరు అంటే మీరు అడుగులు వేసుకుంటా వాడినే ఉంటాయి కదా, అప్పుడు ఆడవాళ్ళందరినీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేయనీకే అట్లా బతుకమ్మ పాట అంటే బహుజనం బతుకమ్మ అని ఏర్పాటు చేసి జనాలను చైతన్యం, అందరూ సమానమే, ఒక్కరు ఆడి బతుకమ్మ ఇంకొకరు ఆడకుండా ఉండడం కాదు అనే దాని మీద అప్పుడే అరుణోదయ కాన్సెప్ట్ తీసుకొని దీని మీద చేసింది. అందులో పాట ఒకటి, నవధాన్యాలన్నీ నవ్వంగా తుల్లంగా ఉయ్యాలో ఉయ్యాలో, ఇచ్చుకోవైనాలు పుచ్చుకోవైనాలు ఆ ఉయ్యాలో ఉయ్యాలో, మాలిల ముద్దల మాటల్లో మధురాలు ఆ ఉయ్యాలో ఉయ్యాలో, పూలు దర్శి చెల్లు పూనితమయ్యేను ఆ ఉయ్యాలో ఉయ్యాలో, నీళ్లు దర్శి పూలు ధన్యమైపోయేను ఆ ఉయ్యాలో ఉయ్యాలో, ధాన్య రాసుల ఊరు ధరణి తెలంగాణ ఉయ్యాలో ఉయ్యాలో, పాలు పెరుగుల ఊరు పాలమూరైపాయే ఆ ఉయ్యాలో ఉయ్యాలో, గోండు వీరులాడవి ఆదిలాబాదాయే ఆ ఉయ్యాలో ఉయ్యాలో, నల్ల బొగ్గుల మీద మల్లె మొగ్గలాగా ఉయ్యాలో ఉయ్యాలో, నలుపు తెలుపు బతుకు బతుకమ్మలాయే ఆ ఉయ్యాలో ఉయ్యాలో, ఇందూరు జిల్లాయే నిజామాబాదాయే ఆ ఉయ్యాలో ఉయ్యాలో, కోటి లింగాలూరు కరీంనగరాయే ఆ ఉయ్యాలో ఉయ్యాలో, గుట్టపై స్తంభాల కమ్మం మెట్టు చూడు ఆ ఉయ్యాలో ఉయ్యాలో, నంది కొండల తీరు నల్లగొండ చూడు ఆ ఉయ్యాలో ఉయ్యాలో, రంగారెడ్డి చూపే రంగారెడ్డి చూపే ఈసి మూసిల వాసి ఆ ఉయ్యాలో ఉయ్యాలో, కాకతీయుల కోట ఓరుగల్లు జాత ఉయ్యాలో ఉయ్యాలో. ఇట్లా అన్ని జిల్లాలను కలుపుకొని పాట ఉండేది.
మీరు అన్ని జిల్లాలకు తిరిగే వాళ్ళు కూడా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు, ఆంధ్రలో ఉన్న అన్ని జిల్లాలు తిరిగి మంచిగా విప్లవోద్యములు ఉన్నప్పుడు ఆంధ్రకు కూడా అన్ని ఓకే వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు ఏం పాట పాడుతున్నారు? మీరు పాటలు పాడుతుంటే నాకు ఇప్పుడు కొంచెం సేపు మాటలు వద్దు, పాటలే అన్నట్టు అనిపిస్తుంది. మీరు పాడండి, అమరవీరులను స్మరించుకుందాం. चलो रे उड़ी रे दिल की पतंग, अरे दिल की पतंग, दिल की पतंग, अमर शहीदों की पतंग, आम जनता की आजंग तरंग. चलो रे उड़ी रे, चलो रे उड़ी रे दिल की पतंग, दिल की पतंग, दिल की पतंग. ధరణి కలలు గన్నది నీట దడిసి పదునుతో, విత్తు కలలు గన్నది మొలకెత్తు అంకురాళ్ళతో, చెట్టు కొమ్మ ఆకు రెమ్మ పూల గుత్తి పండ్ల రాసి, వేల కలలు గన్నవి అజరామరమే అన్నవి. చెలో రే ఉడి రే, వర్ణకులం పీడననే సర్ణయుగమనన్నది, తిరుగబడ్డ చార్వాకులు రాజద్రోహులన్నది, తరతరాల పీడనలో యుగ యుగాల చీకటిలో వెలుగు రేఖలున్నవి విప్లవాన్ని గన్నవి. చెలో రే ఉడి రే, చలో రే ఉడి రే దిల్ కి పతంగ్, दिल की पतंग, दिल की पतंग. దుర్నీతిలో రాజమొకటి మునిగి తేలుతున్నది, ఎదురించిన తలలు నరికి మెడల వేసుకున్నది. అవి తలలు కాదు మొలిచినట్టి ఆలోచన పదునురా, అవి శిలలు కాదు పక్షిలాగా ఎగిరే పతంగిరా. చెలో రే ఉడి రే, चलो रे उड़ी रे दिल की पतंग, दिल की पतंग, दिल की पतंग. उड़ो शहीदों की पतंग, आम जनता की आजंग तरंग. चलो रे उड़ी रे. ఈ పాటలు ఆడుకుంటూ అప్పుడు తిరగడమే, అట్లా జనాలు కలుపుకొని పోయేది. ఆ పాటలు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా మీరు అప్పుడప్పుడు. అంటే ఇప్పుడు మీకు ఇంత జీవితంలో విప్లవోద్యమంలో పాల్గొని నేను ఇది మిగిల్చుకున్నా అంటే ఏం చెప్తారు? అంటే పేరు అరుణోదయ నిర్మలగా, అదే మీకు అల్టిమేట్. ఇంకా మనం ఏది చేసుకున్నా కూడా విప్లవోద్యమం నుంచి మిగిలించుకుంది అని అంటే నిర్మల వెనుక అరుణోదయ. అంటే మీ పేరు నిర్మలనేనా ఇంకేమన్నా ఉన్నదా? నిర్మలనే పేరుకు ముందు అరుణోదయ వచ్చి పడింది. ఇప్పుడు మీరు అమరవీరులని స్మరించుకున్నాం, అందరినీ స్మరించుకుంటున్నాం కదా. ఈ నేపథ్యంలో నాకు అమ్మ సావిత్రిబాయి పూలే మీద కూడా పాట కావాలి, అది పాడండి. తప్పకుండా. అంటే ఆడపిల్లలకు చదువు కావాలని, ఆడపిల్లలు చదువుకోవాలి అని, సమాజంలో గుర్తింపు కావాలని ఎన్ని అవమానాలు వచ్చినా ఎదుర్కొని నిలబడి చదువు చెప్పిన తల్లి సావిత్రిబాయిని స్మరించుకుంటూ. సావిత్రిబాయి జోహారులే మాయి చదువులమ్మ నీకు నీవాలులే, మా పంతులమ్మ నిండు జావిల్లి లక్షల తారల్లి పొదిగావులే. సావిత్రిబాయి జోహారులే మాయి చదువులమ్మ నీకు నీవాలులే, శూద్రుల ఇంట పుట్టి పెరిగింది మహాత్మా పూలేను మనువాడింది. మనువాద ధర్మం పెనుభూతమైతే స్త్రీలకే చదువాని పోరాడింది. తొలి పంతులమ్మ తొలి కోడి కూసే, వెలివాడలన్నీ జ్ఞానంతో మురిసే. నీదే ఆకాశం అర్ధ ప్రపంచం, అక్షరాల మైల అక్షర జ్వాల, అవి సాక్షరతలే విముక్తి గతులే. సావిత్రిబాయి జోహారులే మాయి చదువులమ్మ నీకు నీవాలులే, మా పంతులమ్మ నిండు జావిల్లి లక్షల తారల్ని పొదిగావులే. సావిత్రిబాయి జోహారులే మాయి చదువులమ్మ నీకు నీవాలులే.
సత్యశోధనలో జ్యోతిరా వెంట ఫాతిమా నీతో నడిచినాదంట. శ్రమజీవి గుడిలో రాతిరి బడిలో సూర్యోదయాలు చూసినావంట. రాసేటి బల్పం గుండెల్లో దీపం ఆగదు ఆరదు నీ శాంత రూపం. నువ్వు మేలు కొలుపు నింగిలో ఎరుపు నీ మనసు పలక అక్షర మొలక. జనసేవలో ఆగే నీ చివరి శ్వాస. సావిత్రిబాయి జోహారులే మాయి చదువులమ్మా నీకు నీవాలులే. కులదంతరల్లో మైలదే కులము సగభాగమున్న మగవాని కులమే. బాల్య వివాహం వెధవాచారం పూనె వీధుల్లో పీష్పాల ఘోరం. బడినే వడిగా మార్చావే అమ్మ ఆధునిక మైలగా తీర్చినావమ్మా. చదువే ఆధారం చైతన్య తీరం సాధికారత కొరకు అధికార పీఠం. ఏ ప్రజాస్వామ్యం ఈ పితృసామ్యం. సావిత్రిబాయి జోహారులే మాయి చదువులమ్మా నీకు నీవాలులే. పిల్లలను వంటూ బానిసగా ఉంటూ ఒంటింటి నేలేటి మహారాణి వంటే. పని ఒక్కటైనా ఫలితం ఒకటైనా ఆడమగ కూలీల అసమానతుంటే. గులాంగిరి లేని చదువుకై నీవు కులవర్ణ తేడాల్ని కూల్చకదిలావు. బడి పంతులమ్మ బడుగులే చూపు తలరాత మార్చగా నువ్వు మేలు కొలుపు. తొలి పంతులమ్మ తొలిపొద్దువమ్మ సావిత్రిబాయి జోహారులే మాయి చదువులమ్మా నీకు నీవాలులే. మా పంతులమ్మ నిండు జాబిల్లి లక్షల తారల్ని పొదిగావులే. మా పంతులమ్మ నిండు జాబిల్లి లక్షల తారల్ని పొదిగావులే. మీ పాటల సావిత్రి అమ్మ గురించి వింటూ ఉంటే మీ గొంతులో అనిపిస్తుంది ఏంటంటే మనం ఇంతవరకు అంటే ఆమెను ఒక సంఘ సంస్కర్తలాగా తొలి ఉపాధ్యాయుని లాగా ఇట్లనే చూసిన నాకు ఆమె ఒక గొప్ప ఫెమినిస్ట్గా కనిపిస్తుంది మీ గొంతు ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఆమెలో ఒక కొత్త అంటే మనం మనం గుర్తుపట్టలేకపోవచ్చు కదా అది. ఇప్పుడు సావిత్రిబాయి అంటే చదివే చెప్పింది అని అనుకున్నారు కానీ ఆమె ప్రతి విషయంలో పోరాటం చేసింది. మహిళలకు జరిగే ప్రతి అన్యాయాన్ని ఎదిరించింది. కానీ కొంతమంది అంటే అగ్రవర్ణం మీద పునాదుల మీద ఫెమినిస్టులుగా చలామణి అవుతున్న వల్ల అది ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి ఇది ఒక కొత్త పాయింటే నాకు. అయితే ఇన్ని పాటలు ఆడుతున్నాం అంతా బాగుంది కదా. ఇప్పుడు నాకు ఇంకొక మంచి పాట కావాలి. నాకు టైం అయిపోతున్నది అన్న కొద్దీ పాటలు తక్కువైతుందయా ఏంది అని భయం అవుతుంది. ఏం పాట పాడతారు ఇప్పుడు? సరే, అమరవీరులను స్మరించుకుంటూ నల్ల నల్ల రేగల పాట. నల్ల నల్ల రేగల్ల నల్ల రేగల్ల ఎర్ర కల్వా పూలు పూసే మాయన్న. ఎర్ర కల్వా పూలు పూసే మాయన్న. రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగి నేల వరుసుకుందో మాయక్క. నింగి నేల వరుసుకుందో మాయక్క. అనగనగా ఒక ఊరు నూకల మర్రంట కష్టజీవుల పల్లెనో మాయన్న. కష్టజీవుల పల్లెనో మాయన్న. మాదిగా వాడాల త్యాగాల పల్లె మోదుగు పువ్వులెరుపో మాయక్క. మోదుగు పువ్వులెరుపో మాయక్క. సబ్బండ కులమూలకు ఆ పల్లె సంగమేళ నడంగము. రామన్న సామన్నను ఆ పల్లె కడుపు నిండా గన్నదో. ధర్మన్న దేవన్నలా పల్లె దాసుకుంది ఒడిలో. సాహసాల పోరు పెట్టింది పేరాయ సైరనే మూదెను సాయుధ పోరుకు. నల్ల నల్ల రేగల్ల ఎర్ర కల్వా పూలు పూసే మాయన్న. ఎర్ర కల్వా పూలు పూసే మాయన్న. పెనుమంట రగిలించి ఆకలి మంటల్ని ఆపలేడు ఎవ్వడో మాయన్న. పరుషన్న ఎల్లన్న ఆటో రాజన్న పల్లె వీరపుత్రులో మాయక్క. సహజీవదానాలతో ఆ పల్లె తల్లడిల్లిపోయెనో. జ్యోతక్క మాటలతో ఆ పల్లె జ్యోతులయ్యి వెలిగెనో. చిన్నారి చైతన్యను ఆ పల్లె చెయ్యెత్తి దీవించెను. ఆశోకు సావాలు గర్జించి పోరంగా మల్లేశము తెగువ మల్లి నినదించంగా. నల్ల నల్ల రేగల్ల ఎర్ర కల్వా పూలు పూసే మాయన్న. ఎర్ర కల్వా పూలు పూసే మాయన్న. రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగి నెల వరుసుకుందో మాయక్క. నింగి నెల వరుసుకుందో మాయక్క.
సందేల సూర్యుడు పనమటి తెల్లంగా గోదలొచ్చే వేళనో మాయన్న సల్లని ఆగాలి మెల్లంగా వేడెక్కి పోలీసు సుడిగాలి వీచే మాయక్క వచ్చి రాగానే పోలీసు గొల్లవాడలకెళ్ళిరో దేవన్న ఇంటి చుట్టూ పీతిరి గద్దలై వాలారురో పిడుగులే పడ్డట్టుగా వేల తూటాలు కాల్చారురో బయటికొచ్చి నొల్ల బలి తీసుకునేటి యుద్ధ నీతి లేని దోపిడి రాజ్యంలో నల్ల రేగల్ల ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న పద్మవ్యూహంలోని అభిమన్యుడిలాగా కడదాకా పోరాడెనో అశోకు 1,00,000 మంది సేన తన వెంట ఉందని గొంతెత్తి నినదించెనో జ్యోతక్క దెబ్బకు దెబ్బన్నదే చైతన్య ఎదురు దెబ్బ తీసెనే ఎంగిలావుసులొద్దని నలుగురు లొంగేది లేదన్నదే మంటల్లో మాడుతున్నా గుండె గంటయ్యి మోగుతుందే చివరి నెత్తటి పట్టు చిరునవ్వుల కింది చిరుగాలి 7గురి సంగీతం అయ్యింది నల్ల రేగల్ల ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న తెలంగాణ జిల్లాలో కన్న తల్లి పేగు తెగని ఊరు లేదురో మాయన్న గడప గడప కన్నీళ్లతోనే దడిసి మూగబోయినాదో మాయక్క గోదారిలో ఎనడుగు ఆ పల్లె సరసన పెళ్లి నడుగు ఇందూరు పోరు నడుగు ఆ తండ సోమారిపేట నడుగు కన్నీళ్లు ఇంకిపోని దూమాల రామిల్ల వాడ నడుగు సనుగులా గంగన్న గొడ్డలి రామన్న దళనేత భాస్కరుల వీర చరితల నడుగు నల్ల రేగల్ల ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగి నెల వరుసుకుందో మాయక్క నింగి నెల వరుసుకుందో మాయక్క మీ గొంతులా వాళ్ళ పచ్చినెత్తురు వాసన వస్తుందక్క. అసలు బాసిన అమరులు రాజ్యం చేస్తున్న కుట్ర ఎంత అమానుషంగా ఉంది కదా, యుద్ధనీతి కూడా ఉండదు అని. అసలు మనందరినీ కాపాడాల్సిన రాజ్యమే అమాయకుల్ని బలిగొన్నది. ఏం ఫేక్ ఎన్కౌంటర్లే కదా అన్నీ కూడా, దానికి ఒక ఏం ఉండదు. ఇవన్నీ వింటున్నప్పుడు మీరు ఇట్లా పాట పాడుతుంటే ఇంకా దుఃఖం పొగులుకొచ్చే పరిస్థితి. సంవత్సరం అయిపోయింది కదా గద్దరన్న చనిపోయి, ఇప్పుడు మనకు దూరం అయిపోయి కూడా గద్దరన్నని కూడా స్మరించుకుందాం. గద్దరన్నతోని కూడా చాలా అంటే అన్న గద్దరన్న పాట అంటే ఒకటి ఉండేది, బాగా ఒక వైబ్రేషన్ ఉండేది. పాటలు వినేది కానీ గద్దరన్న ఎట్లుంటాడో చాలా వరకు మాకు తెలియదు, చిన్నోళ్ళం కాబట్టి. తర్వాత మేము అరుణోదయకు వచ్చినాక కూడా నాకు గద్దరన్నను చూస్తాను కొంచెం టైం పట్టింది, లైవ్లో ఒక 2-3 ఏళ్ళు టైం పట్టింది. అట్లా కొన్ని వేల మందితోని, లక్షల మందితోని వేదికల మీద ఆయన గొంతు చాలా అద్భుతం. ఆ గొంతు సడన్గా ఆగిపోవడం, ఇంకా కొంతకాలం ఉండుంటే బాగుండేది. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. జనమాటకు లేదు మరణం, నీ పాటకు లేదు మరణం. విప్లవ యుగాన గద్దరు జననం, విప్లవ గీతపు పల్లవి చరణం. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. ఉరుముల మెరుపుల నగ్జల్వరికి పుట్టిన బిడ్డర గద్దర్. అంటరాని ఆకలికే కల ఆర్తనాదమే గద్దర్. తెలంగాణ తెగింపు అబ్బిన వీరగానమే గద్దర్, వీరగానమే గద్దర్. 3 స్రవంతుల మేలు కలయిక, నిన్నటి నేటి రేపటి ఉదయిక. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. విప్లవ యుగాన గద్దరు జననం, విప్లవ గీతపు పల్లవి చరణం. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. రాలిన యోధుల వీపున మోసిన అమ్మల ప్రేమర గద్దర్. వెన్నుల తూటను చేలి చేసిన నెమలి ఆటరా గద్దర్.
నింగికెగసిన తారల మెరుపుల యుద్ధ నౌకరా గద్దర్, యుద్ధ నౌకరా గద్దర్. ఎర్ర జెండాను గుండె కద్దుకొని పంచశీలి అయి ప్రవహించను గదా. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. నాటిన విత్తును పలకరించిన వాన చినుకురా గద్దర్, చెలిమితో చిగురాకులు వంచిన కోయిల రాగం గద్దర్. పంట రాశికి ప్రజారాసులకు గొలుసు కట్టురా గద్దర్, గొలుసు కట్టురా గద్దర్. చెమట దారకు గలం మూటకు ప్రజా సంస్కృతే ప్రగతి బాటకు. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు ప్రాణం ప్రజలే, జనమాటకు మూలం శ్రమనే. పాటకు ప్రాణం ప్రజలే, జనమాటకు మూలం శ్రమనే. గుమ్మడి విటలుగా పుట్టిన గాని జనం యుద్ధం బాట పట్టిన పాట. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. పాటకు లేదు మరణం, జనమాటకు లేదు మరణం. విప్లవ యుగాన గద్దరు జననం, విప్లవ గీతపు పల్లవి చరణం. పాటకు లేదు మరణం, నీ ఆటకు లేదు మరణం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. గద్దర్ తాతను మొత్తం గుర్తు చేసిర్రు. మళ్ళీ ఈ పాట ఎవరు రాసిండ్రు? ఇది అమరన్న రాసిన పాట. అమరన్న రాసదా? సరే, అంటే మీరు మొత్తం పాటలు పాడుతున్నారు అద్భుతమైన గొంతుతోటి. టెర్రర్ అనిపిస్తుంది మీరు పాటలు, అంటే లైవ్లో ఫస్ట్ టైం వింటున్నా కదా, గంభీరంగా టెర్రర్ అనిపిస్తుంది. మంచి మంచి పాటలు వినిపిస్తున్నందుకు మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. ఇక చివరిగా మా కోసం మీకు ఇష్టమైన పాట ఏదైనా. ఇష్టమైన పాట అంటే చాలా పాటలు ఉన్నాయి, అన్ని పాటలు బాగుంటాయి పాడుకుంటూ పోతుంటే. నేను ఒక పాట పాడి వినిపిస్తాను. అమరన్న జైల్లో ఉన్నప్పుడు రాసిన పాట. రావే 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 రామచిలుక రావే, రావే 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 రామచిలుక రావే. పంజరంలో బందీ గాని పలుకులమ్మ రావే, రావే 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 రామచిలుక రావే. నోటి నిండా సూర్యుడున్నాకు పచ్చని ప్రకృతమ్మా, ఎగిరే ఆకాశం హద్దు ఎదకొమ్మన వాలితే ముద్దు. తారా చంద్రుల క్రాంతి తెచ్చాయి కలుగులల్లో వెలుగు నింప. రావే 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 రామచిలుక రావే. చిలుక గోరెంకాలంటూ ప్రేమ జంటకు పేరోయమ్మ, చిలుక వరికిన పండ్లు తింటే మధురాతి మధురమమ్మ. తీపి నిజమో నీతిలోలికే చిలుక పలుకులై రావే, రావే 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 రామచిలుక రావే, రావే 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 రామచిలుక రావే. ఊరు నిండా గుంపై ఉంటావు, ఇంటి మీదే వాలుతుంటావు. ఆలు పిల్లల మంచి చెడులు ముసలి తల్లిదండ్రుల గోడు. ఉన్నదున్నట్టు చెప్పగా ఆత్మబంధువై రావే, రావే 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 రామచిలుక రావే, రావే 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 రామచిలుక రావే. తలుపులన్నీ జొన్న సేనై తల నిండా కంకులైతే, వాలడని గోడలు దాటి వైరు తీగాలన్నీ దాటి, మంచలాగా టవరు పైన కావలున్న మనిషిని దాటి. రావే 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 రామచిలుక రావే. రెక్కలుండి ఎగురాలేని జేలు పక్షులైతిమమ్మా, ఆటపాట కద్దులుండు మాటకు సరిహద్దులుండు. అర్ధరాత్రి నీతో కలిసి మనసు స్వేచ్ఛగా తిరుగుతుండు. రావే 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 రామచిలుక రావే, రావే 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 రామచిలుక రావే. గ్రహణానికి వీడుకోలై
గమ్యానికి ఆహ్వానాలై చీకు చింతల బోను వేడి లోకమాతవడిని జర్చగా రావే 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 రామచిలుక రావే 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 రామచిలుక రావే. అక్క, మా జర్నలిస్టుల మీద కూడా మీరు ఏదైనా పాట పాడతారా? ఓకే, తప్పకుండా. అంటే కరోనా టైంలో జర్నలిస్టులు చేసిన వర్క్, వాళ్ళ కష్టం, చాలామందికి దీంట్లో కరోనా రావడం, ఇబ్బంది పడి భువనగిరిలో ఒక అన్న చనిపోయిండు, జర్నలిస్టే. అది చూసిన తర్వాత ఎమ్మటే అంటే యాదగిరి అన్న స్పందించి ఆ పాట రాసిండు. అది రికార్డ్ చేసి నేను యూట్యూబ్లో కూడా వేసిన. నా పాట పాడుతా. ఓకే. జర్నలిస్టు యోధులకు వందనం, జనం గొంతులార మీకు సలాము. జర్నలిస్టు యోధులకు వందనం, జనం గొంతులార మీకు సలాము. జగమున జరిగే పరిణామాలు మీ కలము నుంచి రాలును సిరా చుక్కలు. జగమున జరిగే పరిణామాలు మీ కలము నుంచి రాలును సిరా చుక్కలు. అక్షరాల మాలగా ప్రజలాదరి చేరును, అక్షరాల మాలగా ప్రజలాదరి చేరును. సమాజము చదివెను మీ రాత పూతలు. జర్నలిస్టు యోధులకు వందనం, జనం గొంతులార మీకు సలాము. వార్తా సేకరణ కురుకులాటలు ప్రతి అక్షరము ప్రజల పక్షమంటారు. వార్తా సేకరణ కురుకులాటలు ప్రతి అక్షరము ప్రజల పక్షమంటారు. గుండె నిబ్బరంతో ప్రయాణము సాగును, గుండె నిబ్బరంతో ప్రయాణము సాగును. ప్రజలకు చైతన్య కాంతులేమో చేరును. జర్నలిస్టు యోధులకు వందనం, జనం గొంతులార మీకు సలాము. కడుపు మాడుతున్న అన్వేషణలు అర్ధాకలితో అలుమటిస్తూ ఉంటారు. కడుపు మాడుతున్న అన్వేషణలు అర్ధాకలితో అలుమటిస్తూ ఉంటారు. ఛాయ నీళ్లతో కాలమెల్లబుచ్చుతుంటారు, ఛాయ నీళ్లతో కాలమెల్లబుచ్చుతుంటారు. ఆకలి దప్పుల వృత్తి ధర్మ మొదలరు. జర్నలిస్టు యోధులకు వందనం, జనం గొంతులార మీకు సలాము. కాలచక్రమూల మీరు తిరుగుతుంటారు, గడియ పురుషతు లేక గాయి అయితరు. కాలచక్రమూల మీరు తిరుగుతుంటారు, గడియ పురుషతు లేక గాయి అయితరు. కష్టాలెన్నొచ్చినా కథనాలను రాస్తారు, కష్టాలెన్నొచ్చినా కథనాలను రాస్తారు. ఇల్లు నిదురపోగా ఇంట్లో పాదమడుగులు. జర్నలిస్టు యోధులకు వందనం, జనం గొంతులార మీకు సలాము. పాలకుల ప్రజల మధ్య వారధులు ముప్పు పొంచి ఉన్న ముందుకెళ్తారు. పాలకుల ప్రజల మధ్య వారధులు ముప్పు పొంచి ఉన్న ముందుకెళ్తారు. ఉద్యోగ భద్రత ఊసెలేకపోయినా, ఉద్యోగ భద్రత ఊసెలేకపోయినా, సమాజ భద్రతకై ఉరుకులాటలు. మీ శ్రమను మరువదు ఈ సమాజం, మీ లక్ష్య సాధనల ముందుకెళ్ళాలి. మీ శ్రమను మరువదు ఈ సమాజం, మీ లక్ష్య సాధనల ముందుకెళ్ళాలి. మీ లక్ష్య సాధనల ముందుకెళ్ళాలి. నిబద్ధత గల జర్నలిస్టులందరికీ ఇది వర్తిస్తుంది కదా. అంతే.
పాటలు రాయడం కూడా బాగా రాస్తున్నారు అన్నవాళ్ళు, మీరు పాడడం కూడా బాగా రాస్తున్నారు. మీరు ఎప్పుడైనా పాట రాసే ప్రయత్నం చేసిరా అక్క? ఎప్పుడు చేయలేదురా, చేయరా? చేయలేదు. అంటే చేయలేదు, దానికి చాలా ఉండాలి. ఎంత చక్కగా వాడుతున్నారు, ఇంకా చాలా పాటలు వాడిపించుకోవాలని అనిపిస్తుంది బాగా. మళ్ళొస్తా, మళ్ళీ తప్పకుండా. వస్తా. మీరు పాటల ఊటలాగా వాడుతూనే ఉన్నారు కాబట్టి ఎన్నిసార్లు వచ్చినా ఇది ఒడవని ముచ్చట. ముందైతే మేము వస్తామంటే ఒప్పుకొని పాటలు పాడినందుకు మా కోసం చాలా థ్యాంక్స్ అక్క. 10 ఏళ్ల తర్వాత కూడా మీ గొంతులో సజీవంగా ఇంకా ఆ ఉద్యమ వాసన ఉంది. ఆ గాలు మాకంతా గుర్తొస్తున్నాయి అవన్నీ కూడా. ఆ స్ఫూర్తి మొత్తం ఇంకా మీ గొంతులు అట్లనే ఉంచుకున్నందుకు చాలా థ్యాంక్స్. అందుకు కూడా తరాలకు తెలవాలి, వచ్చే వాళ్ళందరికీ పాట అనేది మాధ్యమంగా ఉంది కదా ఉద్యమం గురించి. ఆ, మొత్తానికి మీరు ఇప్పటివరకు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, ఇంకా ఉద్యమానికి సంబంధించి, మీ జీవితానికి సంబంధించి. ఇంకా ఉద్యమానికి సంబంధించి, జీవితానికి సంబంధించి ఏం లేదు చెప్పడానికి. ఇప్పటి వరకు అయితే ఓకే, ఇక హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నా. పాటని నమ్ముకొని. పాటనే నమ్ముకొని, పాటే ప్రాణం, అది పాడకుంటే అస్సలు ఉండలేము. ఆ, తొందరలో ఇట్లా ఇప్పుడు నేను ఫేస్ టు ఫేస్ 1-on-1 మీ ముందు కూర్చొని తీసుకున్న ఈ ఇంటర్వ్యూ, తొందరలో మీరు మళ్ళా వేదిక ఎక్కి పాట పాడితే చూడాలని ఉంది. తప్పకుండా మీరు పాట పాడాలి, గజ్జ గట్టి ఆడుకుంటా పాట పాడినప్పుడు అప్పుడు మేము ప్రత్యేకంగా మిమ్మల్ని మళ్ళీ షూట్ చేసుకొని పోవాలి అని అనిపిస్తుంది అక్క. మీ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, చూసిండ్రు కదా, అరుణోదయ నిర్మలక్క గొంతుతోటి పాడిన ప్రతి పాట మనందరికీ కూడా జస్ట్ పాట అంటే ఒక వినోదం లాగా కాకుండా చరిత్రను మొత్తం మనం ముందేసి అసలు రాజ్యం ఎంత కుట్ర చేస్తుంది, లేకపోతే సాంస్కృతికంగా మనం ఎంత చైతన్యాన్ని పొందొచ్చు అన్నవన్నీ కూడా పాట రూపంలో మనందరికి దగ్గర చేసిన నిర్మలక్కకి ఇప్పుడు థ్యాంక్స్. అంతేకాకుండా మళ్ళీ ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళ గొంతుల్ని మేము ముందరికి తీసుకొని వస్తా, గొప్ప గొప్ప వాళ్ళని మళ్ళీ మీకు మీ దగ్గర చేసే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ సో మచ్.